ప్రార్థన అనే దాని మీద ఈ రోజున మనం ధ్యానించబోతున్నాం. అసలు ప్రార్థన ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, అసలు ప్రార్థన ఎలా చేస్తాం, అసలు ప్రార్థన ఎలా చేయాలి, అసలు ప్రార్థన అంటే ఏంటి, ఈ విషయాలను క్షుణ్ణంగా గుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతం మొదలై గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదామండి. బైబిల్ వారు అందరూ తీసుకోవాలి. మూలవాక్యం కనుక బైబిల్ వారు అందరూ కూడా తీసుకోవాలి. ఈ మూలవాక్యం కనుక అందరూ కూడా వాక్యాన్ని తెరవండి, బైబిల్ తెరవండి. పేజీ నెంబర్ కూడా చెప్పక్కర్లేదు, మనం అది తెలియని బైబిల్ చదవలేదు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలుగుతండి, దయగల నా ప్రభావ, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభావ. ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచాలి ప్రభావ. అలాగే మీ బిడ్డలు కూడా ఆయా స్థలాల్లో నుండి ఈ స్థలములకు ప్రభావ తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. మరి ఈ సమయంలో ఇదిగో ప్రభావ పాటల ద్వారాగా నేను ఆరాధించాం, అలాగే ప్రార్థన ద్వారా ప్రభావ నీకు విన్నవించుకున్నాం. తండ్రి చేయబడిన ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. ఆరాధించిన ఆ ప్రభావ అందరినీ కూడా ఆశీర్వదించండి. ధ్యానించిన వాక్య భాగంలో నుంచి నాతోను వినుస్తున్న వారు అందరితో కూడా మాట్లాడండి. నాతో మాట్లాడు, వినుస్తున్న వారు అందరితో మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మీరందరూ చాలా సహాయం చేసి పెట్టాలి. మీరందరూ ఏం చేయాలి? చాలా సహాయం చేయాలి. ఏం కాదు, పీకలు పిసికేయాలి, చల్లలే చల్లపోలు ఏం చేయాలి? వాడు పీక్ పిసికేయాలి, ఊపిరి లేకుండా, అంటే చిచ్చు ఆఫ్ చేయాలి అనుకో. కాబట్టి లేదంటే మేము గోకేస్తా ఉంటాయి, అర్థమైందా? తిరుగు లేకుండా చేసేస్తుందండి. కాబట్టి అది ఎంత ఉపయోగమో అంతా కూడా మనకు నష్టాన్ని కూడా కలగజేస్తారు. సరిగ్గా దేవుడిని దర్శించే సమయంలో తీసుకుపోతుంది. కాబట్టి ఏ కొంపలో మునిగిపోవు, ఏ అర్జెంట్లు ఏముండవు, ఎవరి ప్రాణాలు పోవు. కాబట్టి పోలు కట్టాడు అమ్మ, నేను కూడా కట్టేస్తాను. మరి నీతో చెప్పి నేను కట్టకపోతే నేను నేరాస్తున్నాను. నీ ఫోన్ ఆ ఫోన్ మొత్తం కట్టి ఏమయ్యా, మంచిది. మీరు ముందు ఉండడం మాదిరి అందరూ అడిగాను అంట, కట్టకపోతే మీకు నచ్చట్లు వేస్తారని. అంటే మీ నుండి ప్రారంభించాలి, ఎవరైనా నచ్చట్లు వేయాలంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి రాయబడి దినవృత్తాంతముల గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎవరు రాశారు? యెజ్రా రాశారు. ఈ గ్రంథాన్ని ఈ గ్రంథకర్త యెజ్రా. కానీ యెజ్రా కాలానికి ఈ జరిగిన కాలానికి చాలా వ్యత్యాసం. చాలా కాలం జరిగిపోయింది, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెజ్రా. కానీ యెజ్రా ఎటువంటి వాడు అంటే లూకా లాంటి వాడు. లూకా యేసు శిష్యుడు కాదు, కానీ లూకా వైద్యుడు. లూకా గారికి మరి వైద్యుడు. రెండోది ఏంటంటే ప్రతిదీ కూడా పరిశోధించే అలవాటు. ఆయన ప్రతిదీ పరిశోధిస్తాడు, ప్రతి విషయాన్ని కూడా దాన్ని సున్నంగా పరిశోధిస్తే దాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వాడు. అలా తెలుసుకుని యేసు ప్రభు గురించి వృత్తాంతం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క అసలు ఆయన ఎవరు, అది ఏంటి అనేది ఆయన చాలా లోతుగా పరిశోధించి పరీక్షించి ఆయన ఏమండి యేసుక్రీస్తు ప్రభు గురించే కాదు, గమనించారండి, యేసు ప్రభు శిష్యుల గురించి కూడా, ఆ అపోస్తలుల కాలంలో నుండి ఆ పరిస్థితులను బట్టి కూడా అవన్నీ గమనించి లూకా సువార్తను, అపోస్తలుల కార్యాలను లూకా భక్తుడు రాశాడండి. పరిశోధించి ఆయన ముందు దేవుని నమ్ముకోలేదు. ఆయన పరిశోధించినప్పుడు ఆ యేసును తెలుసుకుంటున్నప్పుడు గమనించండి, ఆయన రాసిన కొన్ని మత్తయి కానీ మార్కు కానీ యాహోను సువార్తలు కూడా కొన్ని ఉండవు. అంత లోతుగా రాశాడండి. జకరియా ఎలిషబెత్ రోజు అందులో ఉండవు, ఈయన రాశాడు. దానికి ఇంకా ముందుకు వెళ్ళే చరిత్ర తీసుకొచ్చి అదంతా పరిశోధించి రాశాడు. అలాగనే యెజ్రా కూడా శాస్త్రి, ఆయనకు కూడా ఇదంతా కూడా ఆయన తెలుసు. మామూలుగా టూకీగా తెలుసు. అంటే ఆయనకి ఏం తెలుసు అంటే దేవుడు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు ఇశ్రాయేలు దేవుడు, ఈ ఐగుప్తు దేశం విడిపించిన ఇదంతా కూడా. కానీ అప్పుడు గ్రంథాలు లేవు. ఒకవేళ ఎక్కడెక్కడ ఉన్నా కానీ ఎక్కడెక్కడ ఉండేయండి.
అడుగులు పడుకున్నట్టుగా, ఎక్కడో మందిరాల్లో ఏమండి ఎక్కడో మూల పడినట్టుగా అతనే ఆ మందిరాలు బాగు చేసినప్పుడు గ్రంథాలు దొరుకుతూ ఉండేవి. వాటిని తీసుకొచ్చి రాజు దగ్గర చదువుతూ ఉండేవారు. కాబట్టి ఎజ్రా కాలంలో ఏమీ లేవు, కానీ దేవుడి గురించి తెలుసు, దేవుడు తెలుసు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఈ ఎజ్రా కాలంలో ఎబ్బోజు కాదు. ఈ ఎబ్బోజు చరిత్రానికి ముందు ఎప్పుడో జరిగిపోయింది. కానీ ఎజ్రా వాటన్నింటినీ కూడా ఏమండి సమకూర్చుకున్నాడు. చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏం రాయబడింది? ఆదాము అని రాయబడింది. మొదటి మనుషుడు ఎవరు? ఆదాము అని రాయబడింది. ఏమండి ఈ 3వ అధ్యాయము లేక 4వ అధ్యాయము 8వ వచనం వరకు ఆదికాండము 5 మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 4వ అధ్యాయం 8వ వచనం వరకు సుమారు ఇంచుమించులో 425 మంది ఏమండి మంది గురించి రాసుకొచ్చాడు. 425 మంది గురించి రాసుకొచ్చాడు. కొంత ఇంచుమించులో ఆ చరిత్ర ఆదికాండం ఆదాము కాంచి మొదలు పెట్టాడండి రైతు. కానీ ఈ 4వ అధ్యాయంలో వచ్చినప్పటికీ మొత్తం ఎంత మంది చరిత్ర రాసుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు ఈ 426 అనుకుందాం ఒకటి ఇంచుమించులో ఏమండి అలా వచ్చినప్పటికీ అక్కడ బ్రేక్ పడిందండి ఆయన. ఎందుకంటే ఎఫ్ఎస్ గురించి తెలియని వాడు క్రైస్తవుడు ఎవరు ఉంటాడు? ఎవడు ఎన్నోసార్లు ఈ గ్రంథాన్ని చదువుకుంటాం, ఎన్నోసార్లు వినుంటాం, ఎన్నోసార్లు కూడా మనం తన మాట్లాడుతూనే ఉంటాం చాలా సందర్భాల్లో కూడా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎబ్బోజు గురించి ఆయన వచ్చిన తర్వాత కొంచెం నొక్కి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అన్ని పేరు రాసుకుంటూ వచ్చాడు, వాళ్ళ యొక్క విషయాన్ని కూడా తెలియపరుచుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్బోజు గురించి ఒక ప్రత్యేకమైన రీతిలో రాయబడితే 2 వచనాలు రాయబడింది. ఈ యొక్క చరిత్ర దాకా ఎక్కడ కానీ దొరకదండి. కనుక ఈ ఎబ్బోజు గురించి మనం చూస్తున్నప్పుడు ఈ ఎబ్బేసు ఎవరు ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి మొరపెట్టాడని రాయబడుతుందండి. ఎవరు రాయబడుతుందంటే ఎవరు ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి మొరపెట్టి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ముక్కలు చేశాడు ప్రార్థన. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేయి, నా కీడు రాకుండా తప్పించు. ఇది ఆయన చేసిన ప్రార్థన. తర్వాత ఏమైంది? దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇది 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 అర్థం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం అండి. గంటలు ప్రార్థన చేశాను, 4 గంటలు ప్రార్థన చేశాను, లేక అలా చేస్తాను ఇలా చేస్తాను కాదు. ఇక్కడ ఎంతసేపు ప్రార్థన చేస్తామని కాదు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా? నీ ప్రార్థన అంగీకరించడమే ప్రాముఖ్యమైనది. దేవుడు అంగీకరించకపోతే ఎంత ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? కనుక ప్రార్థన దేవుడు ఎంత అంగీకరించడం అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. అవునండి, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే దేవుడికి అది అంగీకారయోగ్యంగా ఉండాలి ప్రార్థన. కొన్ని సందర్భాల్లో నీ ప్రార్థన నేను వినను అనే సందర్భాలు కూడా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఇక్కడ కొన్ని సందర్భాలు ఏంటో తెలుసా? ఏమండి ఆయన ప్రార్థన వినినట్లుగా దానికి జవాబించడం కూడా రాయబడతా ఉంటాయి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ప్రార్థన విన్నాడు, అంతేకాదు ఆ ప్రార్థన చేసినట్లుగా ఏదైతే చేశాడో ప్రార్థనలో దాన్ని దయచేసాడంట దేవుడు. కారణం ఏంటి? ఇక్కడ చూస్తే కొంచెమే ఉంది ఆయన చరిత్ర. కానీ ఆయన గురించి మనం తెలుసుకుంటే మన జీవితాల్లో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవచ్చు. నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు అనేక పరిస్థితుల వరకు మనం వెళ్ళొచ్చండి. ప్రార్థన చేసుకుంటూ పోతామండి, గుడ్డెత్తి చేలో కొన్నట్టుగా అన్నట్టుగా ఉంటాడండి. కొంతమంది చేసుకుంటూ పోతారండి, ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఏ ప్రార్థన చేయాలో తెలియదు. నేను కొంచెం నిన్నమన్నాను చెప్పాను నేను ప్రార్థన చేసే విధానం గురించి. అవునండి, ఎందుకంటే ప్రారంభంలో ప్రార్థన చేసినప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేయకూడదు. ప్రారంభంలో ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రారంభ విషయంలో ప్రభు మనతో ఉన్నట్టు ఆయన చదువు అనుకున్నట్టు ప్రార్థన చేయాలి. తర్వాత ఆ సందర్భం ఏంటి? ఆ వాక్యానికి ముందేది వాక్యం కొరకు ప్రార్థన చేయాలి, పాటలకు ముందేది పాటల ద్వారాగా నేను ఆరాధిస్తున్నాం ప్రభు ఉద్యోగపరచమని చెప్పి. అలాగే వాక్యం అయిపోతే వాక్యము అందరిలో ఫలించినట్లుగా, ఆ వాక్యము అందరిలో క్రియరూపం దాల్చినట్లుగా ప్రార్థన చేయాలి. తర్వాత ముగింపు వచ్చిన తర్వాత అప్పుడు అవసరములు ఆ విషయంలో ఎత్తాలి. మన గురించి అయినా సరే ప్రారంభంలో పడతా పట్టుకుని నాకు ఇది ప్రభు, నాకు అది చేయి ప్రభు, నాకు ఇదే ప్రభు, నాకు అదే ప్రభు, నాకు ఇది ప్రభు అని కాదండి.
అవి గొంతం కోరుకులు అంటారు, చూసుకుని అలా ఉంటాయి. కనుక ప్రార్థన అనే ఒక విషయాన్ని మనం చాలా చాలా క్షుణ్ణంగా మనము గమనించాలి. ప్రార్థన చేసే విధానాన్ని మనము గ్రహించాలి. సరే, ఇక్కడ ఈ యెబూసు గురించి మనం ధ్యానం చేసినప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ మీకు తెలిసియే ఈ యొక్క యెబూసు గురించి ఏదే పరిచయం చెప్పక్కర్లేదు. ఈ 4 సందర్భాల్లో 4 అంశాలుగా కూడా చాలా సందర్భాలు మనం ధ్యానించుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందామండి. ఇక్కడ దాని గురించి ముందు 9వ వచనంలో ఏం రాయబడిందంటే, తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను అని రాయబడింది. తన సహోదరుల కంటే ఏమై ఉన్నాడు? ఘనము పొందిన వాడై ఉన్నాడు అని రాయబడుతుంది. అంటే తన సహోదరులు కూడా ఉన్నాడనమాట. అయితే సహోదరులు ఎంతమంది ఉన్నారని కాదు, కానీ సహోదరులు అంటే తన సొంత సహోదరులు కావచ్చు, లేకపోతే ఇంకా తన యొక్క రక్త సంబంధాలను బట్టి సహోదరులు కావచ్చు. మొత్తం ఎంతమంది అయినప్పటికీ కూడా సహోదరులు ఎంతమంది ఉన్నా కానీ వారి అందరికంటే కూడా ఘనము అంటే ఘనత పొందినటువంటి వాడిగా మనం ఇక్కడ రాయబడ్డట్టుగా మనం గమనించాలి. ఈ మాట రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. అంటే దేవుడు ఇక్కడ ఈయన గురించి రాయడానికి ఆయన ఎంతో సంతోషించి ఉంటాడు. అందులో 2 ముక్కల మధ్య రాసినప్పటికీ కూడా ఈ మాట రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క యెబూసు విషయాన్ని మనకు ఏం రాయబడుతుందంటే, సహోదరుల కంటే, ఎవరికంటే? సహోదరుల కంటే ఘనము పొందిన వాడై, ఘనము పొందిన వాడై అంటే అందరికంటే కూడా ఘనుడుగా ఇక్కడ రాయబడుతుంది. అసలు ఈ విషయాన్ని చూస్తే ఆ యెబూసు అనే పేరుకి కింద రాయబడింది యాదన, యాదన లేక యాదన పుత్రుడు, లేకపోతే ఇలా కూడా దాని గురించి మరి కామెంట్ చేస్తారు ఏంటంటే ఏడుపు అని చెప్పి. వేదన అంటే ఏంటి? దుఃఖం అని చెప్పి, ఏడుపు అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకా ఇంకొక మాట ఉంది కదా, వేదన పడి ఇతని కంటిందని అతని తల్లి అతనికి యెబూసు అని పేరు పెట్టిందంట. పేరు పెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ కన్నినటి యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న తల్లి ఆయనకి వేదన లేకపోతే ఏడుపు లేక దుఃఖం అని చెప్పేసి ఆ పేరు పెట్టిందంట. ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. చాలా సార్లు మనం కూడా ఈ లోకంలో పేరు పెట్టినప్పుడు కూడా అంత మూర్ఖత్వంగా లేదు, కానీ ఎవరి పూర్వకంగా ఏం చేశామంటే, బిడ్డలు పుట్టి చనిపోతున్నప్పుడు అప్పుడు ఎవరన్నా బ్రతుకున్నట్టు వాళ్ళకి ఏం చేసుకోవాలంటే వీడు మరి చచ్చిపోకుండా ఉండడం కోసమని పేర్లు పెంటయ్య, పెంటమ్మ, మెంట్లమ్మ, ఏంటమ్మా ఇలాంటివన్నీ పెడుతూ ఉండేవారు. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుని బతుకోడు అంటారు. ఉన్నారు చాలా మంది, ఉప్రయ్య, గడ్డియ్య, బాగా చెప్తున్నా ఎవరు ఇలాంటివన్నీ చెప్పకపోతే మీ దగ్గర తీసుకొచ్చారు మళ్ళీ. సరే, మన యొక్క సర్కస్ అయిపోయింది. కానీ ఏదేమైనప్పటికీ కూడా గమనించండి, ఇలాగా పెట్టిన సందర్భం మనకే తెలుసు. మన ప్రాంతంలో కూడా అలా పెట్టిన సందర్భంలో అది వేరు. ఎందుకంటే ఆ పేర్లు కూడా పెద్దవి పెట్టినా కానీ ప్రేమతో పెట్టిన పేరు. కానీ యెబూసు పెట్టింది ప్రేమతో పెట్టిన పేరు కాదు అది. ఎందుకంటే తన తల్లి తన కదిలినప్పుడు చాలా వేదన పడిందంట. ఎంత యాదన పడిందో అది వివరించలేదు, కానీ అవి ఎంత యాదన పడి ఉంటే, ఎంత బాధపడి ఉంటే ఏమండి ఆ సందర్భంలో కూడా ఆ వ్యాధులు జ్ఞాపకం చేసుకుని పేరు పెట్టినప్పుడు కొట్టగానే పేరు లేదు కదా, ఆ వ్యాధులు బట్టి వాడికి పేరు మాత్రం ఏమండి ఏడుపు అని, వేదన అని ఏదైనా అనుకోండి. ఏమండి ఏడుపు అని పెట్టుకోండి మీ అబ్బాయికి, ఏడుపు అని పెట్టుకోండి మీ అబ్బాయికి. అప్పుడు ఎదిగిన తర్వాత ఏమంటాడు? ఒరే ఏడుపు కొట్టాడా అందుకని మీ అమ్మాయి పేరురా అది తేకేస్తారు. ఏమి తేకేస్తారు పిల్లలు? అరే ఏడుపోడా అంటారు కదా. ఎందుకంటే అప్పుడు ఏమంటాడు? ఇంటికి వచ్చి మామూలు పేర్లు పెడితేనే ఇంటికి వెళ్ళి దెబ్బలాడతాడు. నా పేరు మా నాయనమ్మ పెట్టింది, నేను మా నాయనమ్మతో అందరూ దెబ్బలాడుకోండి. మా నాయనమ్మ పెట్టిందండి నా పేరు. ఎందుకు అంటే మా నాయనమ్మ పేరే నాకు పెట్టింది కాబట్టి. మా నాయనమ్మ పేరు ఏం పేరంటే పుల్లేరమ్మ. నా పేరు పెట్టాలని కొట్టుకుంటుంటా ఇవాళ. అంటే అమ్మాయి పుడితే నీ పేరు ఎడతాను, అమ్మాయి పుడితే నీ పేరు ఎడతానంటే మా నాన్న ఏడు ముందు అబ్బాయి పుట్టాడు, ఒక పేరు పెట్టేసారు సత్యనారాయణ.
తర్వాత అబ్బాయి పుట్టాడు. మా నాయన మీద ఏంటంటే ఒరే మరి మా తాత మీద పెట్టాలా అన్నట్ట మనం అలాగే పెడదామని చెప్పేసరి నారాయణమూర్తి మా తాతకి నారాయణమూర్తిని పెట్టారు మా నేడు అని. తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన పుట్టాడు. ఏమండి అంటే అమ్మాయి పుడుతున్న చూతులకి అబ్బాయిని చేస్తాం ఎక్కడికి ఇష్టాలని పెట్టేశారు. ఈసారి 4వసారి ఖచ్చితంగా అమ్మాయి పడుతుంది. ఆ కారణం చేత ఒరే నా పేరు పెట్టాలి రోజు అంటే నీ పేరే పెడతానమ్మా, నువ్వు ఏం కంగారు పడుకో, నువ్వు విజయంగా కంగారు ఎక్కువ, చాలా కంగారు పడతావు, ఓ అలసిపోతా ఉంటారు అనమాట. కూర్చోమన్నా కూర్చోదు, ఓ ఒక ఆసక్తి ఆడుకుంటుంది. అలాగనే ఆవిడ కూడా అంటే ఈ చూస్తే మా నాన్నకి కాపాడుతాం. దేవుడికి స్తోత్రం కదండి. అందుచేత వెంటనే అలాగే అన్నాడు మా నాన్నగారు. కేరళ ఏముంటాడు అబ్బాయి అమ్మాయి నాకు పేరు పెట్టవలసింది. ఏమి కొడతారో కొట్టాడు, నాకు పేరు పెట్టవలసిందే కొట్టాడు. దానికి నేను పెడతా జరిగింది. అబ్బాయి అయితే ఉంది, అమ్మాయి అయితే ఉంది, నేను మీద పెడతాను. ఇప్పుడు ఏం తినట్టాలే పుల్లేరు అమ్మ పెద్ద తర్వాత ఏమంటారు అంటారు కదా. అది బాగోదని ఇచ్చారు పెద్దలో కొంచెం దాన్ని కొంచెం మార్చి పుల్లి ఏరమ్మ బదులు ఏరాస్వామి అంతా పోతే పుల్లి ఏరమ్మ బదులు ఏరాస్వామి అర్థమైందా? అమ్మ తీసేసారు, స్వామి వచ్చింది. అమ్మ తీసారు, ఏమొచ్చింది? స్వామి వచ్చింది. నేను అంత మాట కూడా నేనంటే ఎక్కువ ఇష్టం. ఆ పేరు పెట్టిన వల్ల ఎందుకు వెళ్ళదు కానీ అంత మాట డబ్బు ఎంత ఉండదు, డబ్బు లేకపోతే ఏదో పెడతా ఉండేది. ఏమండి నాకు ఏదైనా కాబట్టి వెళ్ళిపోవాడు, నాకు ఏదో పెట్టాడు, ఏం లేదురా డబ్బులు కూడా లేవులంటే లేదా పేరు తీసాయి నేను ఇచ్చిన తీసాకని ఆలోచించింది. అమ్మాయి తప్పదు కదా రోజుల్లో పురి తీర్లే ఇతరులు చెప్పారు. ఏదో అప్పుడు ఏదైతే బెల్లం ముక్క కట్ చేసి ఏమన్నా బెల్లం కొట్టుకొని తెచ్చింది, ఒరే సాయంత్రం పెట్టడం అందరికీ తీసుకుంటా అని చెప్పేసి ఏదోటి తినాలి. ఈ రకంగానే అనమాట. ఏమండి ఆ రకంగా ఆ పేరుని బట్టి నేను చాలాసార్లు ఆడించుకోండి, ఏడిపించుకోండి. ఏమంటే ఏదో రకంగా దగ్గర చాలా సందర్భాల్లో నాకు వచ్చే వరకు కూడా ఉంది. నాకు వచ్చే వరకు ఎవ్వరికి కూడా ఏమి ఇచ్చింది కదా, నాకైతే ఏదైనా ఇచ్చేసింది. సరే మంచిది. వీళ్ళక్కడ అది ఏంటంటే ప్రేమతో పెట్టారు, ఏదంటే నన్ను బాధపడ్డారని కాదు. కానీ ఇక్కడ చూస్తే ఆమె పడిన వేదన, ఆమె పడిన దుఃఖం, ఆమె పడిన కష్టం, ఆమె నడిగిపోయిన పరిస్థితి ఇదంతా కూడా ఆమె మర్చిపోలేకపోతుందండి. సర్వసాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆ అమ్మకు చచ్చిపోతున్నట్టు అంటారు. బిడ్డను చూడగానే ఆ కష్టంతో మర్చిపోతున్నాడు. ఇది మర్చిపోలేదు. ఎవరన్నా మర్చిపోవాలి ఎవరన్నా ఉన్నారో అంటే ఈమె కనిపిస్తుంది మొత్తం బయట మొత్తం. కాబట్టి ఈ పుట్టినప్పటికీ కూడా బిడ్డే కదా, కొడుకే కదా. ఏమండి ఆ రోజు డాక్టర్ ఇవన్నీ లేవు కదా, బిడ్డ అడ్డం తిప్పాడో ఏమండి మరి బిడ్డ వ్యవసాయం పుట్టాడో మనకేం తెలియదు. కానీ మొత్తం మీద చాలా వేదన పడిపోయింది. ఎన్ని రోజులు పట్టిందో లేక ఎన్ని గంటలు పట్టిందో తెలియదు. కానీ ఈమె ఈ రోజుల్లో కూడా కదా, ఈ రోజుల్లో కూడా ఎవరి మామూలుగా ప్రీపురుడు రావాలనుకుంటే మా పాప దివ్య విషయంలో చూసినప్పుడు ఎవరి ఫ్రీగా రావాలండి అని అలాగే అన్నారండి. ఎవరిని పొద్దున్న తీసుకెళ్ళాం, తెల్లగట్ల 3 ఇంటికి వచ్చిందండి గురుడు. ఈ లోగా నలిపి పాడేశారు అని అంటాడు. మామూలు బాధ కాదు, మామూలు యాత్ర కాదు. ఎవరు చాలా వేదన. అలాగనే ప్రభుత్వం లేక మామూలుగా అర్థం చేస్తారండి. అంత బాధ పడి వాళ్ళు ఎవరో పండించి వాళ్ళు ఎవరండి చేసేస్తాం. ఎందుకంటే అంత నలిగిపోవడం ఎందుకు అన్నట్టు అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ రోజులు ఇలాంటి ఏమీ లేవు, అప్లికేషన్ ఈ యొక్క పరిస్థితులు ఏమీ లేవు. కాబట్టి ఇది చాలా దుఃఖపడింది, చాలా బాధపడింది. ఇది మర్చిపోలేకపోతుంది. అందుచేత వ్యాధుల ఎబ్బోజన్ పేరు పెట్టేసింది. ఓకే, ఎబ్బోజన్ పేరు పెట్టడమే కాదు, ఏమండి ఎంత వ్యాధుల పడిపోతుంది. కాబట్టి ఆయన్ని అంతగా పట్టించుకునే పరిస్థితులు కూడా ముందు ఉండకపోవచ్చు. అవునండి, దేవుడి బాగా గమనించండి. అయితే ఇక్కడ ఎవరు కూడా ఎవరికి ఇప్పుడు గుర్తింపలేదు. ఒక రకంగా చెప్పాలంటే పుడికిరిపబడిన వ్యక్తిగా ఉండి ఎవరు ఎన్నిక చేయలేని వ్యక్తిగా ఉండి ఏమంటే పట్టించుకునే వ్యక్తిగా ఉండొచ్చాడు. తల్లిదండ్రులు మరి బాబాయ్ అని కూర్చోటల్లో కూడా కోరు బాబాయ్ నీ కోసం ఎంత బాధపెట్టారో బాబాయ్ అన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఆ బిడ్డలో లోపం ఏమీ లేదు కదా, ఆ బిడ్డ తప్పేమీ లేదు. ఏమండి కానీ ఆమెకి అలా బాధ కలిగింది. దానికి ఏమంటే ఆయన నిందితుడు చేయకూడదు. కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే ఏదేమైనా కానీ ఆయన మీదే ఆ నింద వచ్చేసింది అనమాట. కనుక దేవుని బిడ్డలు మనం గమనించినట్లయితే, మనం ఆలోచన చేసినట్లయితే ఏమండి ఇక్కడ తల్లి కూడా ఆ బిడ్డను చాలా ఏమండి తుడికారంగా ఉన్నట్లుగానే చూసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఎబ్బోసు దేవుని బిడ్డగా దేవుని గురించి తెలుసుకున్నాడు, దేవుని గురించి ఉంటాడు.
ఏమండి ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలు దేవుడు అని గుర్తించగలిగాడు. వెంటనే కూడా ఆ దేవుడికి ప్రార్థన చేయాలనుకున్నాడు. ఆ దేవుడికి ప్రార్థించాలని నిశ్చయించుకుని ఆయన ప్రార్థన చేశాడు. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే ఏమండి ఆ ప్రార్థన ప్రాముఖ్యత గురించి కొంత ధ్యానం చేసుకుందాం. మరలా చదువుతాం 10వ వచనాన్ని చదివిన మాత్రమే ఏమి రాయబడిందండి? ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టాడంట. ఏ దేవుని గురించి మొరపెట్టాడు? ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టాడండి. ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి ఏమన్నాడు? నా సరిహద్దులను విశాలపరిచి అదొక్కటి చెప్పదు. ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టాడు అని రాయబడుతుంది. కాబట్టి ఈ పరిస్థితి ఏమైందో తెలుసండి. మనుషులందరూ దూరం పెట్టి ఉండొచ్చు, తల్లి కూడా ఈయన అంత మాత్రం చూడొచ్చు, కానీ దేవుని మీద ఈయనకి విశ్వాసం పెరిగింది. ఆ దేవునికి ప్రార్థన చేసే విధానం చూసినప్పుడు ఆ ప్రార్థన ఆయనకి ఘనత తెచ్చిందంటే ప్రార్థన ఈ యెహోవాకి ఘనత తెచ్చింది. ఈ ప్రార్థన జీవితం యెహోవాని భక్తిపరుడుగా చేసింది. ఈ ప్రార్థన దేవుణ్ణి ఆకర్షించింది. దేవుడికి కూడా మెచ్చుకున్నట్లుగా చేసిందండి. కడుపుని ఏం అడిగాడో ఆశీర్వదించమన్నాడు. యశావపరచాలను స్వరూపులన్నాడు. నీ హస్తం తోడుగా ఉంచమన్నాడు. కీడు లేకుండా కీడు రాకుండా తప్పించమన్నాడు. వెంటనే అడిగింది అడిగినట్లుగా దేవుడు దయచేసేటండి. ఏమండి నీకు ఇది ఇవ్వలో ఇది ఇస్తానని కాదండి, అడిగిందంతా దేవుడు ఏమండి వెంటనే స్పందించి జవాబిచ్చాడు. దేవుడు దీనికి కారణం ఏంటో తెలుసా? అతడు ప్రార్థన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన చేసిన ప్రార్థన అతడికి ఘనత ఇచ్చింది. ఘనము అని రేపడుతుంది. ఘనత కలగజేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తులు ఉండొచ్చు, ఎంతోమంది ప్రార్థించేవారు ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన నీకు ఘనత తెచ్చింది అంటే దానికి మరొక విషయం ఆలోచించవలసింది తెలుసా? దేవుడు నీ ప్రార్థనకి ఎంతగానో ఏమండి స్పందించాడు, అంగీకరించాడు. నీ ప్రార్థన చాలా చాలా ఇష్టమైంది దానికి. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగా ఇస్తాడట అని భయపడుతుంది. ఈ చేసిన ప్రార్థన దేవుడు గుర్తించాడు, దేవుడు ఆలకించాడు, దేవుడు జవాబిచ్చాడు. ప్రార్థన కొన్నిసార్లు ఏం చేస్తామంటే ప్రార్థన చేయమన్నప్పుడు అందరికీ కూడా ఏమండి అందంగా ఉన్నట్లుగా చేస్తాం. కొన్నిసార్లు సేవకులు కూడా అంటారు ప్రార్థన చేయమని ప్రతి సభలో. ఒక సేవకుడు జయపల్ గారు వచ్చారు, ఎవరికి మీటింగ్ జరుగుతుంది. ఆ సేవకుడు మా ఊరే ఆయన ప్రార్థన చేయమన్నారు. వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఎలా చేశారు అడుగుతారు. ఏం చేశాడంట? ఎలా చేశాను అంటే అందంగా చేశానా, మంచిగా చేశానా, అందరూ భాషేశారు అనుకుంటున్నారా? అనుకోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఈ ప్రతిఫలం ఏమి ఏ ప్రతిఫలం ఉందండి. ఆ ప్రార్థన చూస్తారా? అంటే మన పక్కన వాడు భలే ప్రార్థన చెప్పి అనుకుంటూ కాదు కావాల్సింది. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు ఈ రోజు. అలాగే నీవు చేసే ప్రార్థన ఏమండి దేవుడికి ఏమండి ఆ దగ్గర నుండి మనం ప్రతిఫలం మనం పొందినట్లుగా దేవుడు దాన్ని ఆమేననాలంటే, నువ్వు ప్రార్థన చేసావంటే దేవుడు ఆమేననాలంటే అది ఆ ప్రార్థనకు ఘనత కలుగుతుంది. దేవుడు ఈయనకి ఎంతగానో ఆ ప్రార్థన ఘనత కలగజేసింది, ఘనము కలగజేసినట్టు రాయబడుతుంది కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి గమనించినట్లయితే మన జీవితము ఆయన ఘనపరిచినట్లుగా ఉండాలి, ఆయన ఘనత తెచ్చినట్లుగా ఉండాలి. మనము ప్రార్థించే, పాట పాడు, దేవుడు స్తుతించు, నువ్వేం చేయి, దేవునికి ఘనత తేవాలి. దానిలో దేవుడికి ఘనత ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచినట్లుగా ఉన్నప్పుడు ఆ ప్రార్థనను బట్టి నీకు ఘనత వస్తాను. మనం ఉండం, కానీ మన ప్రార్థన ఉంటుంది. మనం చేసినటువంటి దాన్ని ఎవరి దేవుడు సాక్ష్యం ఉంచుతాడో అది ఎంతో మందిని ప్రభావితం చేస్తుందండి. ఇది 50 సంవత్సరాలు అవుతుందండి ఈ చరిత్ర జరిగి. ఇప్పటికీ కూడా మనమే కదా ప్రపంచం అంతా కూడా ఏమండి ఈ గురించి ధ్యానించవచ్చు. ఎందుకో తెలుసా? దానికి కారణం దేవుడు
ఆయనకి దయచేశాడు. ఏ ప్రార్థన చేసినా దయచేశాడు. సొలొమోను చేసిన ప్రార్థన అండి, చిన్న వయసులోనే బలడు ఉన్నప్పుడే దేవుడు ఆయనను పట్టాభిషేకం చేశారు. మరి దావీదు చివరి ఘట్టంలో, ఆ తర్వాత దేవుడు దగ్గరికి వెళ్ళిపోయాడు దావీదు. ఆ తర్వాత దావీదు సొలొమోను చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థన చేశాడు, నేను బాగున్నాగా, ఎంత గొప్పదైనది ప్రజలను పరిపాలించే కన్నా వివేకం జ్ఞానం నాకు లేదు, కాబట్టి నేను ప్రతి తీర్పు నా దగ్గర వస్తాను. ఇప్పుడు ఏది న్యాయము ఏది అన్యాయం తెలియక న్యాయాన్ని ఒక అన్యాయంగా న్యాయంగా చేసి ఒకవేళ నీకు దూరం అయిపోతానేమో. కాబట్టి నేను ప్రతిదీ కూడా చక్కగా నీ ప్రజలను న్యాయబద్ధంగా పరిపాలించినట్టుగా తగిన వివేకం తగినది ఆ ఉదయం ఆ జ్ఞానం దాన్ని దయచేయమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు అడిగినట్టు నీకు ఇస్తాను, కానీ నీ ముందున్న వాడికి ఎవరికే ఇవ్వలేదు. ఆయన కంటే ముందున్న వాడికి ఎవరికి ఇవ్వలేదు, తెలుసుకోలేదు, ఎవరు ఇలా ప్రార్థన చేసుకోలేదు. ప్రార్థన పరులు ఉన్నారు, ప్రార్థనలు చేశారు, ఇలా ప్రార్థన చేయలేదు. అయితే ఇలా ఎందుకు ప్రార్థన చేయాలంటే ఇలా అవసరం లేదు. వాడు ఈయన రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు కాబట్టి, రాజ్యాన్ని పరిపాలించాడు కాబట్టి, ఏమండి గమనించండి, ఆ జ్ఞానం ఇది కావాలి కాబట్టి ఇది ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు అన్నాడు కదా, నీకంటే ముందు ఎవరికీ ఇవ్వలేదు, నీ తర్వాత కూడా ఎవరికీ ఇవ్వలేదు ఈ జ్ఞానాన్ని. అయినను నువ్వు అడగకపోయినా, నువ్వు చెప్పుల పదాలను అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదని దేవుడు చెప్తున్నాడండి. అంటే ఏ అడుగుతారు సాధారణ మనుషులు అవి అడుగుతారు, కానీ వాడికి నువ్వు అడగలేదు. అదండి దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు అక్కడ ఎంత కనపరిచాడో చూడండి. నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, నువ్వు ఘనత అడగలేదు, యజ్ఞాయం అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. కనుక నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి నాకు ఇష్టమైంది, నీకు ఇచ్చేసాను ఇప్పుడే. కానీ నువ్వు అడగకపోయినా సరే ఐశ్వర్యం ఇచ్చేస్తాను, ఘనతలు ఇచ్చేస్తున్నాను అని కీర్తి ఎవరి సమస్తం కూడా అడగపోయింది అంతా ఇచ్చేసాడు. అడిగింది ఒకటైతే అడగలేని ఎవరి అన్నీ ఇచ్చేసాడు ఆయన. అనుకునేది కాలంలో పెద్దాలు ఏమండి అంత ఓడిపోతే అంతే సుఖమే, అంత తప్పుపడేది. ఎక్కువ సుఖంలో ఉన్నా కానీ మనం ఏదో తప్పిపోతూ ఉంటాం. అంతలో అప్పుడప్పుడు ఎవరిప్పుడు సుఖం పడతా ఉంటాయి. అర్థమైందా? మన మొక్కలు వేసి ప్రార్థన చేస్తామని, పశ్చాత్తాపంతో కన్నీరు కడతామని, ఉపవాసం చేసి ప్రార్థన చేస్తామని. కాబట్టి అంత సాఫీగా పోతే కనుక నువ్వు దేవుడి ఇక్కడికే రావు, దేవుడి చదివితే రావు. కొన్ని మనకి ఆ దగ్గరికి రాబట్టుకోవడం కోసం ఏమండి నీ యొక్క జీవితాన్ని ఒక ఏమండి ప్రత్యేకమైన అభివృద్ధి చెందినట్లుగా ఆత్మీయత జీవితాన్ని నీకు స్థిరపరిచి ఆయన రాజ్యంలో కూర్చోబెట్టాలని, అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే ఆయన రాజ్యంలో ఆయనతో పాటు కూర్చోబెట్టే ఉద్దేశంతో అనుమతిస్తూ ఉంటుంటారు. సరే ఏమొచ్చింది ఇక్కడ దేవుని యొక్క లేఖలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలు మనం గమనించినట్లయితే ఈయన ఘనత పొందిన తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. అంటే ఘనత కారణము ఏమండి దేవుడు ఆయన ప్రార్థనకు స్పందించినటువంటి విధానాన్ని చూసినప్పుడు, అంటే మనం ఏదైనప్పుడు ఏ విధంగానైనప్పటికీ దేవుడిని ఘనపరిచేవారుగా ఉండాలి. చూడండి ఒక మాట ఎఫెసీయుల రాసిన పత్రిక 1:6లో 1:6లో ఒక మాట చక్కని మాట్లాడండి పడకండి. కృపా మహిమకు కీర్తి కలుగునట్లు సరిపోతాడు. ఆయన కృప మహిమకు ఏం కలగాలి? కీర్తి కలగాలి, ఘనత కలగాలి. నీ మూలముగా నా మూలముగా మన మూలముగా ఆయనకి ఘనత కలగాలని బైబిల్ చెప్తుంది. పక్కన వస్తూ కూడా చూడండి, అక్కడ మాట్లాడాలన్నా ఏం కలగ చేయాలి? కీర్తి కలగ చేయాలని. సరిపోతుంది, అదంతా వస్తుంది. కీర్తి కలిగినట్లుగా, కీర్తి అంటే ఘనత కలిగినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎవరు అయిపడుతుంటే ఎవరు నన్ను కనపరిచే వారిని ఎవరు నన్ను కనపరిచే వారిని నేను కనపరుస్తాను. నీ మూలంగా దేవుడు కనపరచబడాలి, దేవుడు ఎవరు కీర్తించబడాలి, దేవుడు కొనియాడబడుతూ ఉండాలి. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గమనించాలి. నువ్వు మాట్లాడినప్పుడు కానివ్వండి, నువ్వు ఏదంటే చేయనివ్వండి, నీ ప్రవర్తన ద్వారాగా కానివ్వండి, నీ మూలంగా దేవుడికి మహిమ వస్తుందా లేదా? నీ మూలంగా దేవుడికి కనకొచ్చినప్పుడు పరిచయం చేయడం అడగక్కర్లేదండి. నీ వెనక వస్తాయి అన్నీ కూడా. దేవుడిచ్చే ప్రతిదీ కూడా నువ్వు వద్దన్నా సరే నీ వెనక పరిగెత్తుకుని వస్తాయండి. దేవుడికి ఆశీర్వాదాన్ని కనుకరించేవాడు. కాబట్టి మనము కూడా
ఎవరు అదే సమయంలో ఒక సమయంలో వినుకోకుండా చదవలేదు. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను అనే మాట అక్కడ ఏలీ కాలంలో దేవుడు సమయం బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడే మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏలీని హెచ్చిస్తూ మాట్లాడుతున్నాడు మాట, నన్ను గణపరుచు. నాకంటే ఇప్పుడు కొడుకులు గొప్పలు చేశారు, నన్ను గొప్ప చేయవలసి నీ కొడుకులు గొప్ప చేశావు. చూస్తారండి, దేవుడి కంటే ఎవరిని గొప్ప చేయకూడదండి. దేవుడి కంటే ఎవడు గొప్ప కాదు. దేవుడి కంటే ఎవడు గొప్ప కాకూడదు. ఎవడు గొప్ప అనుకున్నా ఎవరిని పోయినట్టే, దేవునికి ఆశీర్వాదం పోగొట్టుకున్నట్టే, దేవుడికి ఘనత ఏమాత్రం ఉండదండి. కానీ మనం ఏదేమైనప్పటికీ కూడా దేవుణ్ణి ఘనపరుచువారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కానీ మన మూలంగా ఆయనకి ఏం కలగాలంటే ఘనత రావాలి. నీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది కలిగిన, కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఆయనకు ఘనత రావాలి. ఘనత వచ్చినట్టుగా మనం జీవించాలి. యోగు జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు యోగు ఆ దేశంలోనే అంత ధనవంతుడు అవ్వలేడు, అంత గొప్ప ధనవంతుడు, అంత ఐశ్వర్యవంతుడు, అంత ఆస్తి కలిగినట్టు వాడు, అంత సంతానం కలిగినట్టు వాడు, లోటు లేదు ఏది, కొరత లేదు ఏది, ఏ అవసరం లేదైతే. అయినా కానీ ప్రతిరోజు కూడా అరుణోదయంలో లేచి 10 మంది బిడ్డలు, 10 మంది బిడ్డలు, ప్రతి బిడ్డ కొరకు ఆయన దహనములు అర్పిస్తూ వచ్చాడు. ఆయన భక్తి జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుగా విసర్జించినట్టు వాడు, అసలు భూమి మీద అటువంటి వాడు లేడని చెప్పి దేవుడి ద్వారా సాక్ష్యం పొందినట్టు వాడు అండి. యోగ విషయాన్ని ఆలోచన చేస్తే. కాబట్టి ఐశ్వర్యము ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎవరిని ఆయన భక్తి జీవితాన్ని కొనసాగించాడు. అన్ని తీసేశాడు దేవుడు. సైతం కూడా చెప్పాడు కదా, దేవుడితో చాలా చేస్తున్నాడు, దేవుడితో పందెం చేస్తున్నాడు, నేను దేవుడితో కృషి చేస్తున్నాడు, దేవుడు లేడు దేవుడు లేడు భక్తులు అనిపిస్తాను అనిపించదు. నా సేవకుడు అటువంటి వాడు కాదు చూడని చెప్పేసి దేవుడితో పందెం కట్టాడు సైతం. చూడన్నాడు. మొత్తం అంతా కూడా ఒక్క రోజు కూడా ఏమైపోయిందంటే ఉన్నదంతా కూడా నాశనం అయిపోయింది. ఎవరి గొర్రె మందలు, గుడ్డల మందలు, ఏమండి ఆయనకున్న యొక్క మరి పిల్లలు, ఆయనకున్న యొక్క సంపద అంతా కూడా ఒక్క రోజులోనే ఒకడు వచ్చాడు, నిలబడ్డాడు. అయ్యా ఇదిగో ఇలా జరిగింది అయ్యా, గొర్రెలన్నీ పరిస్థితులు అయిందయ్యా, అగ్ని కురిసింది, తర్వాత దొంగలు వచ్చి తోసుకుపోయారు, తర్వాత ఇదిగో ఇలా జరిగింది, తర్వాత ఇదిగో మరి ఒక ఇంటిలో ఉండి 10 మంది పిల్లలు కూడా, 3 కుమార్తెలు 7 కొడుకులు ఒక ఇంటిలో విందు చేసుకుంటున్నారట. ఏమండి గాలి వచ్చి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు ఏమండి పైకి వెళ్ళేసి ఆ పిల్లల మీద పడిపోయినప్పుడు 10 మంది అక్కడ చచ్చిపోయాడయ్యా. చాలా మంది పనులు ఉన్నా అందరూ చచ్చిపోయారు. నేను అప్పుడే వచ్చానయ్యా, నేను అప్పుడే బతుకున్నాను వచ్చాను అన్నాడు. అక్కడ ఆ గొర్రెల మనం కాల్ చేసినప్పుడు కూడా అదే చెప్పాడు, నేను అప్పుడే ఉన్నానయ్యా, అక్కడ అందరూ కలిసిపోయారు. దొంగలు తోసిపోయారు, అందరూ చంపేశారు, నేను అప్పుడు ఉన్నాను. ఈ విధంగా ఒక్కొక్కడు వచ్చేసి ఏమండి ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు యోగులతో. యోగు గారు స్పందించకముందే ఇంకోటి వచ్చేసాడు, అయ్యారు ఎంత పని అయిపోయింది అన్నాడు. ఇంకోటి వచ్చి అయ్యారు ఇంకొకటి వచ్చినాడు, అయ్యారు ఇంకొకటి వచ్చేసాడు, 4 వచ్చేసాడు. ఈ 4 ఒక చెప్పడం ముగింపు పుడితే 2 వాడు 3 వాడు 4 చెప్పారు. అప్పుడు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆ నామమునకు స్తుతి కలుగునుగాక. ఆ విధంగా దేవుడు కనపరిచాడు. పట్టుబట్టలతో తిరిగాడు. ఆవిడ మళ్ళా సాయంత్రం వచ్చాడు. ఏ చూసి ఎక్కడన్నావు కదా, ఏమి అలాగే ఆరోగ్యం ఉంది కదా అంటే ఆరోగ్యం కూడా చెడగొట్టేస్తావా? అది చెడగొట్టేవాడు. చైతన్య ఎలాంటి వాడు అంటే ఎవరి కుటుంబాలు చెడగొట్టేవాడు. ఎవరండి అన్నీ కూడా చెడగొట్టడం వాడు. మరి వాడికి ఏమొచ్చండి? చెడగొట్టడం వచ్చు, బాగు చేయడం కాదు. ఏమండి ఏమొచ్చు? చెడగొట్టడం వచ్చు. ప్రైజ్ లార్డ్. నిద్రపోకండి. కూర్చి నిద్రపోతే ఎవరి మీద పడిపోతాం. మీ పక్క వాళ్ళు నిద్రపోతేనమ్మా టైటీగా లేకపోతండి. మీకు సెకండ్ అడుగుతాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పారు? మీరు ఊగారు, ఆగేవి ఇక్కడ ఎత్తుకుపోయాడు.
చాలా మందికి చెప్పిపోయి ఏం చెప్పి చెప్పండి. భలే జ్ఞాపించుకున్నారు నిర్గణ్యులు. అయితే సరే, ప్రాణం మీద ఇవ్వ, నీకు శరీరం ఎత్తని చూడు, ఏం చేద్దాం చేయగలరు దేవుడు. అంటే యోబు గారి మీద నమ్మకం అండి. దేవునికి యోబు మీద నమ్మకం. అలాంటి నమ్మకం నీ మీద ఉండాలి, దేవుడికి నా మీద ఉండాలి. ఏది ఏమైనా సరే ఏమండి, నా ప్రభు నా దేవుడే, ఆయన చంపినా సరే నేను ఆయనతో కలిపెడతానండి యోబు. అలా చూడండి. అంతే, శరీరం పట్టడు వచ్చి శరీరం అంతా కూడా నాశనం చేసేసాడండి, పూర్తులు చేశాడండి. ఇంకా బురద, దద్దులు, కొక్కులు, పుండులు, ఇంకా గూడులో కూర్చుని చల్లం పెగిలితో ఎవడు శరీరం అంతా కోసుకుంటున్నాడు, పూలు కట్టుకున్నాడు, ఎవడు గుడ్డులో వేసుకుంటున్నాడు, బురద అంతా కట్టలేదండి. స్థానంగా యోగుని పాడు చేస్తామని చెప్పాడు. అంటే అయినా సరే అంటున్నాడు. ఆ సమయంలో భార్య వచ్చిందండి. భార్య వచ్చాడండి. ఇంకా యథార్థత వదిలిపెట్టవా? ఇంకా దేవుడు 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 అంటే వెళ్తుందా? దేవుడు దూషించేసి చచ్చిపో, మరణము చచ్చిపోవయ్యా అని భార్య వచ్చి తట్టుకోలేక ఏమండి ఈయన్ని ఏమంటుందా? ప్రోత్సహిస్తుంది. ఎందుకు? చచ్చిపో. అప్పుడు అంటున్నాడు, ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టుగా. మూర్ఖురాలు అనలేదండి భార్యని. భార్యని ఒక్క మాట అనలేదండి. కానీ ఇది మూర్ఖులు మాట్లాడే మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నాం, మనం దేవుడి పిల్లలం కదా, మనం అలా మాట్లాడుతున్నాం. ఆయన మేలు చేసినప్పుడు మనం పొందుకున్నాం, మరి కీడుచినప్పుడు కూడా మనం దాన్ని స్వాగతించొద్దా? దేవుడు మేలు చేశాడు, దేవుడు మేలు చేశాడు. ఇప్పుడు నష్టం కలిగింది, నష్టం వచ్చినప్పుడు కూడా స్వాగతం చెప్పద్దా? మనం చెప్పలేకపోతే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యో మంచిది, మార్కులు తక్కువ వచ్చేసింది. ఆయన ఏం చేయాలి? పట్టుని బాధేయకూడదు, ముట్టేయకూడదు. ఇది తక్కువ వచ్చింది, ఎటు తక్కువ వచ్చింది, ఈ బాగా తక్కువ వచ్చింది. టెక్స్ట్ కూడా ఎక్కడ ఉంటాం, అతను చదువు 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 అని. అలాగా మనం ఏం చేయాలంటే అన్ని నష్టమైనప్పుడు సైతం గారు అంటే ఆడికి ఎన్ని రకాలుగా పాడు చేయటం వచ్చో, ఎన్ని రకాలుగా చోదరడం వచ్చో, వాడు ఏమైనా శక్తి యుక్తి అంతని కూడగట్టుకుని ఏమైనా గోపు మీద పడ్డాడు. ఇంక అన్ని రకాల పాపం చేసాడు. అయినా సరే యోబు మాత్రం దేవుడు దూషించే విషయంలో ఏమాత్రం కూడా బాధపడలేదు. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు నేను పట్టుకుంటూ ఉంటే మంచిది ఇలా మాట్లాడినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే కొంచెం ఆయన మాటల్లో కొంచెం అవిశ్వాసం కనిపించింది కదా అని అనిపిస్తుంది. అలా అనిపించకుండా ఉండటం కోసం ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమిటో తెలిసేది, యోబు నోటి మాటతో కూడా ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. నోటి మాటతోనైనా పాపము చేయలేదు. అది దీన్ని బట్టి ఆ మాటలన్నీ దేవుడికి ఇష్టమైనవి. ఎక్కడ విశ్వాసం కుదరదు. ఈ మాట దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళగా గమనించండి, ఈ రీతిగా ఈ యోబు జీవితాన్ని ఇంతగా కానీ మొత్తం మీద ఏం జరిగింది అంటే దేవుడు ఎక్కాడు, సైతం గారు ఓడిపోయాడు, యోబు గారు బూడిలో పడ్డాడు. యోబు గారి పరిస్థితి ఏముంది? బూడిలో ఉన్నాడు. దేవుడు ఎక్కాడు, సైతం గారు ఓడిపోయాడు. ఇక మళ్ళీ కూడా సైతాన్ గారు యోగ్యం చూడలేదండి. ఏమో తెలుసా, పోయి ఇలాంటి రోజు కూడా కలపడదు. అన్ని రకాల అవమానం వచ్చేస్తున్నా కానీ మళ్ళీ యోబు దగ్గరికి రావాలంటే వాడు యోబు దగ్గరికి టచ్ చేయలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు యోబుని ఏదైతే పోగొట్టుకున్నాడో రెట్టింపు ఆస్తులను ఇచ్చాడు. మళ్ళీ ఏమిచ్చాడు? 500 నుండి 1000 చేశాడు, 3000 నుండి 6000 చేశాడు. ప్రతి సంపదంతా చూస్తే ఎంతైతే పోగొట్టుకున్నాడో యోబు గారు రెట్టింపు దేవుడు వారికి చేశాడు. వద్దన్నా సరే నీవు వద్దన్నా నేను ఇవ్వాలి, ఎందుకంటే నా నామని కాపాడు దేవుడు నమ్ముడుగా అయిపోతాం అనుకుంటాను. అది వద్దన్నా కానీ యోబు గారికి రెట్టింపు దేవుడు ఆశీర్వదించాడు. కానీ పిల్లలు 10 మంది చచ్చిపోయారు కదా, మరలా 10 మందిని పుట్టించాడు. దేవుడికి స్తోత్రం. తన భార్య కూడా పట్టుకోలేక ఒక్క మాట అందుకని మళ్ళీ ఎప్పుడు అనలేదండి. ఆమె మాట కూడా దేవుడు తీసుకోలేదు. ఆ పరిస్థితులు బట్టి ఆ బాధ పట్టుకుంటూ బాధ వచ్చేమంటాం
చాలాసార్లు ఇసుసిపోతాం, లేకపోతాం. దేవుడికి నాకే వచ్చిందన్న, దేవుడిని నమ్ముకున్న దేవుడు కూడా ఇది పట్టించుకోగలిగిన అన్నట్టుగా. కానీ అంత కాదు, ఒకే ఒక మాట అండి. కానీ ఇక్కడ దేవుడు వల్ల ఆశీర్వదించాడు. చక్కగా దేవుడు వారికి బిడ్డలు ఇచ్చాడు, వారిని దీవించాడు. ఎవరి వారి పట్ల గొప్ప కృపను గ్రహించినట్లుగా దేవుడు వారికి ఈరోజు వస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ దేవుని వాక్యం వస్తుంటే ప్రార్థన విధానం, ప్రార్థన జీవితాన్ని మనం గమనించినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రార్థన చేసే బదులు ప్రార్థన చెయ్యండి అంటారు. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఏంటది, ప్రార్థన చేయవలసింది మనం ప్రార్థన చెయ్యండి అంటాం. మనం పడుకుంటాం అన్నమాట. వాళ్ళు చెప్పేశారండి, అక్కడ చెప్పేశారు, ఫోన్లో చేసేసారు, ఫోన్లో చేసేసారు. ప్రార్థన చేయమంటే తప్పు కాదండి, చేయమంటే తప్పు కాదండి, గమనించండి. కానీ అదే పనిగా కనిపించినప్పుడల్లా, కనిపించిన సేవకుడల్లా, కనిపించినప్పుడల్లా ప్రార్థన చేయడం, ప్రార్థన మనం ఏం చేస్తాం? ప్రార్థన చెయ్యండి అని తక్కువ అయితే పర్లేదు, ప్రార్థన తెలియదు కాబట్టి. కొన్ని నువ్వు రక్షణలోకి వచ్చేసిన తర్వాత ప్రార్థన చేయమనే మాట రాకూడదండి. విశ్వాసం ఇప్పుడు ఏదో పెద్ద కొట్టు సమస్య వస్తే తప్ప నువ్వు ప్రార్థించే వారిని ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా అపోస్తులు కానీ, యేసుప్రభువు కానీ ఏమండి ప్రార్థన చేయించుకోండి, ప్రార్థన చేయించుకుంటే మీ ద్వారా ఎవరికైతే ప్రార్థన చేయించుకుంటారో ఆ ప్రార్థన వేసి మేము దీవించేస్తానన్నాడా? ఏమన్నాడు? ప్రార్థన చెయ్యండి అన్నాడు, కానీ ప్రార్థన చేర్చుకోండి అనేది మాత్రం లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ప్రార్థన చేస్తే 10 సార్లు అడుగుతామండి, 10 మందిని అడుగుతామండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అంటే నీలో ఏమీ లేదంటే అసలు ప్రార్థనే నీ ప్రార్థనలో దేవుడు ఎక్కడున్నాడా అనేది ఒకసారి నువ్వే పరీక్షించుకో. ఘోరం దాటలేదు అంటాడు. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి బిడ్డల దేవుడు ఆలోచించాలి. మనం ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? దేవుడి కంటే దేవుడి కంటే దేవుడి కంటే ఇది ఎలా వచ్చాడు? కొంచెం వెనక్కి ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది? ఎవరు చేశారు ప్రార్థన? ఏరోదు చేశాడా? ఏరోదు పుట్టాడు, పిల్లడు ప్రార్థన పుట్టగానే ప్రార్థన చేస్తాడే అండి. పుట్టినప్పుడు ప్రారంభమైంది తప్ప ఏ రోజుతో ప్రార్థన ప్రారంభం అవ్వలేదు. ఏమండి పాస్టర్ గారు? ఏ రోజు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. ప్రార్థన ఎవరు చేశారు? తల్లిదండ్రులు ఎవరు? మరి అలాగంటే ఎలాగంటే ప్రారంభం కదా అది అంతా. కాబట్టి మనం ఏదో అనేసుకుంటాం అంతే. మనం ఆలోచన చేస్తే కొంచెం ఇక్కడ ఏ రోజు పుట్టాడు, ఏ రోజు ప్రార్థన చేయలేదు. పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభించబడింది. ఏ రోజు పుట్టినప్పుడు అంతకుముందు ప్రార్థనలు లేవు, ప్రార్థన ప్రారంభించబడింది. ఎవరు చేస్తాము అంటే ఆదాము చేశాడు ప్రార్థన. కారణం ఏంటో తెలుసా? అప్పుడు ఆదాము ఉన్నాడు. ఆదాము ఎంతకాలం కూడా గడుపుతారు? 930 సంవత్సరాలు బతికాడు. ఎంతకాలం? 930 సంవత్సరాలు బతికాడు. కాబట్టి ఆదాము ప్రార్థన చేసిన కారణం ఏంటి తెలుసా? దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు 6వ రోజున ఆదాముని సృష్టించాడు. తర్వాత ఎందుకు చేసాడు తర్వాత కాలంలో చేసినప్పుడు ఆయనతో పాటు పశువులు కూడా సృష్టించారు. కొన్ని ఏమండి వాటిని 6వ రోజున సృష్టించినట్టు చాలా ఉంటాయి అక్కడ. వాటినన్నింటినీ సృష్టించాడు, కానీ ఏదేను మాత్రం ఆదాముకి ఇచ్చాడు. తర్వాత సాధైన సహాయం చేస్తానన్నప్పుడు అప్పుడు వాటినన్నింటినీ కూడా ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. ఆదాముతో లేవు అవి ఉన్నట్టు యొక్క వాటి ప్లేస్ లేదు, వాటి స్థలం లేదు. వాటిని తీసుకుని వాటిని రప్పించినట్టు రాయబడింది. వాటినంట ఆదాము దగ్గర ఏం చేశాడంటే దేవుడు రప్పించాడంట. రప్పించిన తర్వాత పేరు పెట్టి పంపించేశాడంట.
మళ్ళీ వాటి స్థలంలో వాడికి వెళ్ళిపోయాయి. తర్వాత ఆదాము తర్వాత అవ్వ ఆది అతిక్రమించిన తర్వాత ఏదేను తోటలో నుంచి మళ్ళీ పసుపు దగ్గర పెట్టేసాడండి. అది అర్థమైంది. ఏదేను తోటలో నుండి పశువుల నుండి ఇంకా స్థలంలో పెట్టేశాడు. పశువులు ఇందులో ఆదాముతో ఆయన కట్టలేదు. ఏదేను తోట అనేది ఆదాముకి ఇచ్చాడు. ఆదాము గారు సిద్ధపరిచాడు. అన్ని రకాల ఫలాలతో సిద్ధపరిచాడు. ఆ తర్వాత కాలం చూస్తే ఏదేను తోట నుండి బయటికి పంపేశాడు. ఆజ్ఞను అతిక్రమాన్ని బట్టి ఎక్కడ పోయాడంటే పశువు దగ్గర పోయాడు. పశువు తినే తింట మొదలు పెట్టాడు. అంతేదో తిండి వేరు. ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత పశువులు ఎలా భూమి మీద తింటా ఉండదో ఆ భూమి మీద ఆ మొక్కలు ఈ మొక్కలు ఏమని ఆ విధంగా ఈయన కూడా దున్నుకుంటాం, ఎత్తులు వేసుకుంటాం, పండించుకుంటాం. తిండి మారిపోయింది. అంతే ఈ రోజున కూడా చాలా మంది అంటూ ఉంటారు, మరి నువ్వు పశువులా అంటారు. అంటే పశువుల మధ్య ఉన్నటి ఆ మనుషులకు ఏమైపోయిందంటే ఆ పశువులా ఉండడం అలవాటు అయిపోయింది. నేటి కాలంలో కూడా చాలా సార్లు పేపర్లో రాస్తూ ఉంటారు కదా, ఏమండి పశువుల్లా తయారైపోయారండి, మృగాల్లా ఉన్నారంటండి మనుషులు. కొంతమంది మగాడు గురించి చూసినప్పుడు అలాగే ఎందుకంటే భయంకరమైన దారుణమైన హత్యలు మానభంగాలు ఇవన్నీ చూసినప్పుడు ఎలా తయారైంది అంటే లోకం పశువుల అంటే మనుషుల్లో లేకుండా పశువుల. అదే దేవుడు మనిషి కుమారుడుగా వచ్చాడు. మనిషి ఎలా ఉన్నారో మాదిరి చూపించాడు. ఎలా మాట్లాడాలో, ఎలాగా స్పందించాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా పనిచేయాలో, ఎలా ఎదుటి వారికి ఏ విధంగా గౌరవించాలో, ఎలా పిలవాలో, ఇవన్నీ కూడా మనకు మాదిరి చూపించడానికి ప్రభు యేసుక్రీస్తు వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆ తోటను ఏమైనా పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆదాము చెప్పుండొచ్చు కుటుంబంలో పిల్లల్లో ఏమని చెప్పుకుంటాడు తెలుసా? నేను దేవుడితో సహవాసం చేస్తుండేవాడు, ఆయన వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, మేమని మాట్లాడుతా చాలా అనిపించేవాడు. ఇలాగెలా కొంతకాలం జరిగింది, కానీ దేవుడు చెప్పినా కానీ నేను కొంచెం దాన్ని ఇలా జరిగింది తినేసాను. అందుచేత అక్కడి నుండి ఈ చెమట కాస్త అంతగతం ఈ జీవితం కాదు, అంతకుముందున్న జీవితం లేదు, అంతకుముందు పరిస్థితులు లేదని పిల్లలతోటి పిల్లలతోటి మనవలతోటి ముందు మనవలతోటి ఇవన్నీ చెప్పుకొని పశ్చాత్తాపడతాం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళందరూ కలిసి అక్కడ ప్రార్థన ప్రారంభించి ఉండొచ్చు. గమనించారు పిల్లరా. ఈ విధంగా ఏదో పుట్టినప్పుడు 7వ వాడు అంటారు. ఏదో సార్ 7వ వాడు అంటారు. 6వ వాడు అంటే మానవుని సంఖ్య అంతా చేసి చెప్పుకోరపండి. ఓకే, దాంట్లో మనం ఏమి అంతా జోలు బాగుంది కదా ఇప్పుడు. కాబట్టి గమనించండి, అంటే కొడుకులు మనవులు ముదుమానవుల వరకు కూడా మరి ఆదాము దగ్గర ఉన్నారు. ఆ సమయం కొంచెం అనుభవం వచ్చి కూడా ఎంత నష్టపోయారో, వాళ్ళు చేసినట్టు ఆ అవిధేయత వల్ల ఎంతగా కోల్పోయారో ఏమని దినదినము కూడా ఆ బిడ్డల దగ్గర పశ్చాత్తాపడుతుండే ఆ పరిస్థితులు ఉండేవేమో. ఆ తర్వాత రాను ఏమైంది అంటే దేవునికి తను సృష్టించిన దేవునికి, తను నిర్మించిన దేవునికి, ఏమండి తనతో మాట్లాడిన దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా మనం ప్రార్థన అనేది గమనిస్తున్నట్టయితే అవునండి, మన ప్రార్థన పొల్లు ఉండకూడదు. మన ప్రార్థన ఎవరు చేయాలో తెలుసా? తండ్రికి చేయాలి, ఆత్మ సహాయంతో చేయాలి, కుమారుడి నామంలో చేయాలి అంటాడు. యోహాను సువార్త 14:13 మాట చదవండి. యోహాను సువార్త 14:13 వచ్చినని ఒక మాట పడుతూ చదువుతామండి. తండ్రి కుమారుని మహిమపరచుటకై అది మీరు నా నామమున నన్నేమడిగినా సరే అది ఎలా ఉండాలి? అది మీరు అడిగేది ఎలా ఉండాలి? మహిమ తెచ్చినట్లుగా ఉండాలి మీ ప్రార్థన. ఏది పడితే అది అడగడం, ఏది పడితే అది అనేకం కాదండి. మనం అడిగేది మనము ఆయన దగ్గర
ఏమంటే ప్రార్థన చేసేది ఎలా ఉండాలంటే మహిమ తెచ్చినట్లుగా ఉండాలి. కొంతమంది ప్రార్థనలు బైబిల్లో ఆయన అంగీకరించినట్లుగా రాయబడుతుంది. కాబట్టి ఆయన అంగీకరించే ప్రార్థన మీకు ఘనత తెస్తున్నాడు. ఏమండి యాజకులలో ఎవరున్నారట? యాజకులలో మోషే అహరోను ప్రార్థించే వారిలో సమూయేలు ఉండేనండి. 99వ కీర్తన ఆలోచన అనుకుంటాను. ప్రార్థించే వారు ఎవరున్నారట? సమూయేలు ఉన్నారంట. కారణం ఏంటి తెలుసా? అండి సమూయేలు విషయం చూసినప్పుడు ఆయన అంటాడు, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు అవుతున్నాం. అంటే ప్రార్థన చేయకపోతే అది పాపం అన్నట్టుగా భావించాడండి. అంతేకాదు దేవుడు ఒక రోజున సమూయేలుని గురించి, సమూయేలా బాధ చెప్పుకుంటున్నాడు, బాధపడుతున్నాడు దేవుడు. సమూయేలా ఎంత పని చేశాడు చూసే వస్తాను. నేను సౌలు నమ్మాను, రాజుగా ఏర్పాటు చేశాను. కానీ నేను చెప్పాను అక్కడికి వెళ్ళి ఏది త్యాగొద్దని చెప్పి, కానీ ఇలా నా మాట వెనక నా మీద తెగబడి చేశాడు. అంటేగా పశ్చాత్తాపడుకుంటాడండి. దేవుడు ఒక మనిషి దగ్గర చెప్పుకుంటాడు బాధ. ఎవరి చెప్పుకుంటాం బాధ? నీకు బాధకు ఎవరి చెప్పుకుంటావు? నువ్వు ఎవరైతే ఎక్కువ ఇష్టపడతావో, ఎవరైతే కొంచెం నిన్ను ఆదరిస్తారో వాళ్ళని చెప్పుకుంటామండి. దాని పోతే చెప్పుకుంటావా? చెప్తాం. ఇప్పుడు దేవుడే ఇప్పుడు అమ్మ చదవండి, అమ్మ చదవండి. అధ్యాయం 15వ అధ్యాయం 10 వస్తుంది అంతే. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరించక వెనక తీసి. దేవుడు చెప్తున్నాడండి, సౌలు నన్ను అనుసరించవలసిన వాడు నేను అభిషేకం చేశాను, రాజుగా చేశాను. గాడిద కాపరి వాడు ఆయనకి. కాబట్టి నేను రాజుగా చేశాను, నన్ను అనుసరించక వెనక తీసి ఆ పక్కమాట ఏం చేశాడండి? ఇక్కడ వెనక తీశాడంట. దేవునికి చిత్తం జరిగించడంలో వెనక తీశాడంట. విశ్వాస జీవితంలో వెనక తీశాడంట. లోతు భార్య వెనక్కి తిరిగిందంట. అక్కడ నేను చేయాల్సి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రలో కాదు అని రాయబడుతుందండి. సావోరేమో క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోవాలి తప్ప వెనక్కి తిరిగి చూడకూడదండి. కానీ ఏమండి ఏం చేశాడంటే అక్కడ వెనక్కి తీశాడంట. నా మాట వెనక్కి తీశాడు. నేను మా మాట నెరవేర్చకుండా వెనక్కి తీసి నా ఆజ్ఞలు కైపడలేదు అని కనుక ఆ రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపం అంటే ఏంటి? బాధపడటం, దుఃఖపడకుండా పశ్చాత్తాపం. దేవుడు పశ్చాత్తాపడుతుంటే ఎవరి దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు? సమూయేలు పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు పశ్చాత్తాపంతో సౌలు చెప్పాడో ఇంకా సమూయేలుకి వచ్చిందండి కోపం. సమూయేలుకి వచ్చిందండి ఆవేశంతో. ఏం చేద్దాం మనం? కోపంతో కరెక్ట్ వెళ్ళిపోతాం ఇద్దాం కదా. కోపంతో ఏం చేద్దాం? నోరేం మాట్లాడదాం, వదిలేస్తాం నోరుకి నీ ఇష్టం అన్నట్టు. ఇక్కడ కోపంతో ఏం చేస్తామండి? నోరు జారిపోతాం. కోపంతో ఏదో చెప్పించేస్తాం. కోపంతో ఏదేదో మాట్లాడేస్తారండి చాలా మంది. ఈ కోపంతో ఏం చేస్తాడు చూడండి, రాత్రంతా కోపం వచ్చింది. ఇంత పని చేస్తాడు రాజు అని ఆ కోపంతో దేవుడి సన్నిధికి పోయి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. అది సమూయేలు చేసింది. అందుకనే ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఆయన నామమును బట్టి ప్రార్థించే వారు ఎవరుంటారు? రాత్రి కోపంతో ఏం చేశాడు? రాత్రంతా నువ్వు ఏం చేయాలి? కోపంతో ఏం చేయాలి? రాత్రంతో ఉపవాసంలో ప్రార్థన ఉండిపో అంతే. అర్థమైంది? అది దేవుడికి ఇష్టమైన క్రియ. నీ ప్రార్థన జవాబు వస్తున్నప్పుడు ఏదైతే నీకు కోపం తెప్పించో, ఏదైతే నీకు బాధ తెప్పించిందో, ఏదైతే నీకు కష్టం తెప్పించిందో, ఏదైతే నీకు దుఃఖం తెప్పించిందో, ఏదైతే నీకు ఎవరి ప్రతికూలం అనిపించిందో ఆ విషయమై రాత్రి గడుపు దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? తల్లిలోంచి వచ్చింది.
తల్లి కోపం వచ్చేసిందండి. తల్లి కోపం వచ్చేసి ఏం చేసింది చూడండి. మొదలొచ్చాయి సమీల గ్రంథం మొదలొచ్చాయి చదవండి అన్నమాట. మొదలధ్యాయము సమీల మొదల గ్రంథం మొదలధ్యాయము చదవండి 14-15 చూడమ్మ అక్కడ 9 చదంతా కదా అది మాటే. అది కదా చూడు 16 చదువమ్మా. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు నిలుసు నాలో నేను దీన్ని చెప్పుకొని చుట్టినను. దేవునికి స్తోత్రం. సాగు కూడా అర్థం అవ్వలేదండి. ఇవే మధ్య దానికి పొద్దున్నే ఏదో పేదల పేరు బతుకుతూ ఉంది, ఏదో తను మాట్లాడుకుంటుంది, అది తప్పేసింది అనుకున్నాను. ఆ మాట అనగానే ఈమె చెప్తున్నాను అక్కడండి అత్యంతమైన కోపావేశంతో వచ్చింది. ఏమిటి ఆ కోపకాలం బట్టి ఏం చేసింది? ఏం చేసింది? నిట్టూర్పు ఇస్తుందండి కోపాన్ని బట్టి. కోపాన్ని బట్టి ఆమె మీద దెబ్బలాడలేదండి. నన్ను అంత మాట్లాడతాము ఇప్పుడు చూద్దాం అన్నట్టుగా దెబ్బలాడి దిగలేదండి అక్కడ. ఏమండి అత్యంతమైన కోపకాలను బట్టి ఎంతగా ఏం చేస్తారు ఉదయాన్నంతా కూడా కుమ్మరించుకుని దేవుని సరే చెప్పుకుంటుందండి. అయ్యా తన బాధ అంతా చెప్పుకుంటుంది. ఆమె కోపానికి కారణం ఏంటో ఆ సందర్భం అంతా కూడా దేవుడికి చెప్పుకుంటుంది. అలాగే మనం కూడా దేవుడి సభలో చెప్పుకోవాలండి. కోపం వస్తే అక్కడ ఏం చేయాలి అమ్మా? దేవుడి సభలో చెప్పుకోవాలి. మన హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అటు బరువు దిగుతుంది. ప్రార్థన చేసేది ప్రార్థన ఆమెనంటాడు. ఆ రోజు వరకు ప్రతిరోజు దుఃఖమే, ఏడవలేని రోజు లేదండి ఈ అన్న జీవితంలో కొంతకాలంగా. అయితే ఆ రోజు నుంచి దుఃఖముకు రానుంట మానవుని కింద భాగం రాయబడుతుంది. నాట నుండి ఏ రోజు నుండి అంటే ఏ రోజున తన హృదయం దేవుని దొమ్మరించుకుని తన బాధంతా చెప్పుకుందో ఆ రోజునే దేవుడు ఆమె దుఃఖంతా తీసి పడేశాడు, ఆమె బాధంతా తీసి పడేశాడు, ఆమె నిత్యంతో తీసి పడేశాడు అండి. అవునండి, ఆమె మనోవేదంతా తీసి పడేశాడు. దుఃఖము కలుగడం అనేసి దేవుడు అక్కడ ఏం మాట్లాడలేదు. దేవుడు అక్కడ అభయం లేదు, వాగ్దానం చేయలేదు అక్కడ. కానీ ఆమెకి నమ్మకం కలిగి ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలిస్తాడు. నేను అడిగినట్టుగా ఇస్తాడంటే ఎప్పుడో విషయం రాయబడింది. ఆయన అడిగినట్లుగా దేవుడు ఏం చేస్తాడు? దయచేశాడు. అలాగే ఈమెకి కూడా సంవత్సరం తిరిగి వచ్చినప్పటికీ ఏదైతే అడిగిందో దేవుడు నాకు కుమారుడు కావాలని ఆ కుమారుని దయచేశాడు. అదే నిర్దాక్షలు చెప్పుకోవడం నేను అడిగాను కదా అయ్యా, నేను అనిపించాను కదా ఈ బిడ్డనే నేను దేవుడిని అడిగాను అయ్యా, ఈ బిడ్డని ఇచ్చాడు, నేను మొక్కుకున్నాను ఇచ్చేస్తాను, ఇల్లు తీసుకోండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థనకు ఏమంటే దేవుడు ప్రతిఫలం మనం పొందుకోవాలంటే మన ప్రార్థనలో ఏమంటే పొల్లు చొల్లు ఉండకూడదు. మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి. ఏమంటే అలా ఇవ్వాలంటే నువ్వు ప్రార్థన చేయించుకోవడం కాదు. ఎవరి ప్రార్థన చేయండి అని ఆ మాటలు ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు చెప్పావు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఒకసారి ఆలోచించండి. కనుక ఎప్పుడైనా తప్ప కానీ మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. మొద్దుకై జీవితంలో భయంకరంగా శ్రమ వచ్చింది. పలానా తారీఖు నిర్ణయించబడిపోయింది, యూదులందరూ కూడా చంపబడాలని. గోలు పుట్టు కట్టుకుని బూడిలో కూర్చుని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతున్నారు యూదులందరూ. ఎస్తేరు గురించి చెప్పడానికి పెడితే ఎస్తేరు అయితే స్పందించలేదు. ఈయన అన్నాడు, ఇదిగో నువ్వు రాజు కోట్లో ఉన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేదు. నువ్వు నాకేదైనా ఊరుకుంటే యూదులకు సహాయమును మరో దిక్కు చదువుతుంది, నీకు నీ తండ్రి ఇంటి వారికి నాశనం దొరుకుతుందన్నాడు. అంటే ఆ మాట చెప్పగానే పశ్చాత్తాపడింది. తన శరీరం తీసుకుని 3 రోజులు ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం చేశాడు. అవన్నీ తారుమారు చేశాడు. ఇక్కడ చరిత్రతో తీసుకుందండి. ఈమె రాణి కాబట్టి మీరు ప్రార్థన చేస్తా ఉండండి. మధ్య మధ్యలో టీవీ పంపిస్తూ ఉంటాను, మధ్య మధ్యలో టిఫిన్ పంపిస్తూ ఉంటాను. ప్రార్థన మనకు ఆపకండమ్మా అని చెప్పిందా? ఏం చేసింది?
చేస్తూ ప్రోత్సహించు. ఆ వాళ్ళు కూడా ఆ ప్రార్థనలో పెట్టుకుంటున్నాను. కానీ అలా ప్రార్థన చేయొచ్చు, కానీ అంత భారం ఉండకపోవచ్చు. కానీ భారంతో ప్రార్థన చేసింది 3 రోజులు కూడా. అటువంటి అనుభవం మీకు ఉన్నాను. అలాంటి అనుభవం ఉందండి మన జీవితంలో. అలాగే ప్రార్థన చేయి ఆమె అంటాడు దేవుడు. దేవుడు కార్యాలు చేశాడు. దేవుడు కార్యాలు ఎలా చేస్తాడు దేవుడు? నీకు దేవునికి సరైన సంబంధం ఉండాలండి. ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే ఏంటి? ఈ విషయం చెప్పి పిలిచేస్తాను. ఏమో ఏంటి? దేవుడితో మాట్లాడుతుంది కానీ అంతకంటే ప్రాముఖ్యమైంది ప్రార్థన అంటే ఏంటో. దేవుడితో మాట్లాడుకోండి, ఏదో మాట్లాడేస్తున్నాం కాదు. ప్రార్థన అంటే ఏమైనా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తెలుసా? ఆయనతో సహవాసం చేయడం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయనతో సహవాసం చేయడం. ఆది కారణం నుంచి కూడా దేవుడు మనం ఆయన సహవాసం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది అంటారు ఆయన శిష్యులు. మనం ఆ సహవాసం పౌలుడు అంటాడు కొరింథీయులకు పత్రిక 11:9 మన సహవాసం చూడండి చెప్తాడు ఒక మాట. తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మదగిన వాడు. మీరు గమనించారా? ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? సహవాసం. అంతలో బైబిల్ చెప్తున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థిస్తారు అంటాడు. గమనించండి. అంటే ఆ సహవాసంలో ప్రార్థన, ఆ సహవాసంలో ఆయన మనతో మాట్లాడతాడు. మోషేతో చెప్పాడు దేవుడు, మోషే ఇదిగో దేవుడు ఆ కొండ మీద చెప్పబడుతుంది. కొండ మీద నేను నీతో మాట్లాడతాను, నీతో కొన్ని విషయాలు మాట్లాడతాను, నీతో నేను సహవాసం చేయాలి, రా. ఎన్ని రోజులు ఉన్నాడు కొండ మీద? 40 రోజులు. ఏం తెచ్చాడు? ఇక 10 ఆజ్ఞలు తెచ్చాడు. అంటే ఈ 10 ఆజ్ఞలు పట్టిందా? 40 రోజులు పట్టిందా దేవుడికి? ఎంత పడుతుంది? 10 ఆజ్ఞలు ఏంటంటే క్షణం చాలు. ఇది సహవాసం చేస్తున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సహవాసం కోరుకుంటున్నాడు. మనల్ని సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు అండి. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్తుంటే బాప్తిజం ఇచ్చిన యోహాను చూసి తన శిష్యులతో అంటున్నాడు, ఆ నడుచుతున్న యేసుని చూసి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని వారికి పరిచయం చేశాడు. వెంటనే అలా చెప్పగానే ఈ శిష్యులు యేసు వెంబడడం మొదలుపెట్టారు. యేసు వెంబడుతూ యేసు వెంబడుతూ ఉండగా యేసు ప్రభు చూశాడు. వాళ్ళ వెనకాల వస్తాం, బాబు ఎవరు ఎదుగుతున్నారు మీరు ఉన్నారు. ఆ మాట్లాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి. చూసి మీరు ఏమి ఎదుగుతున్నారని వారిని అడగగా, రబ్బీ నువ్వు ఎక్కడ కాపురం ఉన్నాయా? మేము కూడా చెప్తాను నీతో పాటు కాపురం అన్నట్టుగా. నువ్వు ఎక్కడున్నావయ్యా? నువ్వు ఎక్కడుంటావు? నీ కాపురం ఎక్కడా? నీ విడిది ఎక్కడా? నీ స్థావరం ఎక్కడా? నీ స్థలం ఎక్కడా? నీ నివాసం ఎక్కడా అని అడుగుతున్నారా? వచ్చి చూడండి. వచ్చి నేను ఎక్కడున్నా చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. ఆయన మీరు ఎలాగైనా నెంబరేస్తున్నారు కదా. రైట్ నాకు వచ్చి చూడండి అని చెప్పగా వారు వెళ్ళి ఆ కాపురం ఉన్న స్థలమును చూసి ఆ దినమున ఆయన తపస సహవాసం చేశారండి. అది గమనించారా? ఇక్కడ వచ్చి చూడండి అన్నారు. చూడగానే ఒక ఉండిపోవాలనిపించింది. ఆయనతో అక్కడ ఉండిపోయారు. ఆ రోజంతా యేసు ప్రభుతో గడిపారండి, సహవాసం చేశారండి. ఇలా సహవాసం చేసి ఏం చేశారో తెలుసా? వీళ్ళ ఆలోచనలు మారిపోయాయి. దేవుడితో సహవాసం చేయగానే వీళ్ళ యొక్క ఏమని ఆ ఉద్దేశాలు మారిపోయి, వీరి యొక్క ఆలోచనలు మారిపోయి, వారి కోరికలు మారిపోయి, వారి ఇష్టాలు మారిపోయాయండి, అన్నీ మారిపోయాయండి. యేసు ప్రభుత్వం ఒక్కరోజు సహవాసం చేయడం ఏమైందో తెలుసా? వారు మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు కానీ ఏమండి వారు మరొకరు జరిగింది. అంటే ఆ పేరు సహోదరుడు అనమాట. పేరు వచ్చి దివ్యమైన అలాగా ఒక్కొక్కరు అలాగే వెళ్ళి వాళ్ళ యేసు గురించి చెప్పి ప్రభు దగ్గర నేర్పించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు కోరుకునేది అదేనండి.
ఆ సహవాసంలో ప్రార్థన ఉంటుంది. ఆ సహవాసంలో ఆయన మనసు మనలోకి మన యొక్క ఎవరి విషయాన్ని ఆయనలో తీసుకుంటాడండి. మీరు నాతోను నేను మీతోనూ ఉండులాగున్నా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడు. మీకు ఏది ఇష్టమో అడగండి అని. ఏం చేయాలి? మీరు నా యందు ఉండాలి, మీ యందు నా మాటలు ఉండాలి. నా మాటలు పక్కన పెట్టేసి ఏమండి ప్రభు బాయ్ వస్తామని చెప్పేసి కాకుండా నాతో ఉండాలి. మీరు ఆయనతో మనం ముడిపడినటువంటి వారుగా ఉండాలి, ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి, ఆయనతో పెనవేసుకుని మనం ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అవునండి. అప్పుడు ఆయన మనసంతా మనకు అర్థమైపోతుంది. ఆయన మనసంతా కూడా ఆయన మనసులో ఏమున్నదో అంత అర్థమైపోతుంది. మీరు చాలా మంది చెప్తారు కదా, అవునండి 6 నెలలు 3 నెలలు సహవాసం చేస్తే వాడు వీళ్ళు అలా అయిపోతారు కదా. ప్రభు కోరుకునేది మనల్ని ఈ భూమి మీద ఉండగానే ఆయన వలే మంచాలి, ఆయన మనతో సహవాసం చేయాలి. అదే ప్రార్థనా జీవితము, అదే ప్రార్థన అంటే కొన్ని మాటలు చెప్పేది కాదు, ఏదో అడగడం ప్రార్థన కాదు, అడగడం ప్రార్థన కాదండి. సహవాసం చేస్తూ ఆ సహవాసం చేసినప్పుడు ఆయనకి ఏది ఇష్టమో అది అడుగుతామండి. సహవాసం చేయకపోతే ఆయన ఇష్టం మనకు జరగదు. సహవాసం చేయకపోతే తెలియదు, సహవాసం చేయడం వల్ల ఏమవుతుంది? ఆయన ఇష్టం తెలుస్తుంది. అప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ఆమేన్ అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. నేటి నుండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో ఒలించే ప్రార్థన కాదు, ఆయనతో సహవాసం చేస్తాం. అవునండి, ఆయన యందు మనం ఉండాలి, మనలో ఆయన మాటలు ఉండాలి. ఆయన మాటలు ఉండడం అంటే ఏంటంటే ఆయన వాక్యం నెరవేర్చబడాలి. మన మాటలు కాదు, మన జీవితాన్ని చదువుతుంది. మన మాటలు ఏంటండి మన జీవితాన్ని పరిశోధిస్తాం. ఏమండి, ఒక సేవకుడు అంటాడు కదా, క్రైస్తవులు అంట అబద్ధాలు ఆడరంట, అబద్ధాలు పాడతారంట. అబద్ధాలు మాట్లాడుతుంది, అబద్ధాలు మాట్లాడతారు, ఏం చేస్తారంట? అబద్ధం పాడేస్తారంట. ఏమని అమ్మా ఏమని సమర్పణ పాడారు కదా. ఏమండి అప్పుడు చేశాడు, నేను ఇచ్చాను. ఇలాగా ఆ పాటలు బాగున్నాయి అని చెప్పేసి పాడేస్తామే తప్ప ఆ పాటలో నుండి అర్థాన్ని మనం గుర్తించాలి. ఆ పాటలో నుండి ఏమైనా అంతర్థాన్ని మనం గమనించాలి. అప్పుడు నేను పాడొచ్చా లేదనేది పాడు, నువ్వు నెరవేర్తే పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భోజు ప్రార్థన ఏమండి, ఒక రోజు ఈ భోజు బట్టి తల్లి తొక్కపడింది. కానీ ఈ భోజు జీవితకాలం అంతా కూడా దేవుడిని సంతోషపరిచాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, చెప్పండి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా వయ్యా అన్నట్టు కొట్టలాడుతుంది కదా. కాబట్టి గమనించండి, ఎందుకంటే ఒక్కరోజు దుఃఖపడింది తల్లి, కానీ ఏమి జీవితం ఎలా మార్చబడిందో తెలుసా? బతికినంత కాలం దేవుడు సంతోషించినట్లుగా బతికేటంటే మన వల్ల దేవుడికి సంతోషం కాగా, దేవుడికి ఆనందాన్ని కాగా, ఆయనకి ఆనందం కలిగితే నీకేం కావాలో అడగకపోయినా చేస్తాడు, నీకేం కావాలో అడగకపోయినా ఇచ్చేస్తాడు. కాలేపు యోసులు అంటారు, ఆ 10 మంది అంటారు, ఈ గొప్పవాడు ఆజానుభావులు నలుగురు నడిపేస్తారు. మన చచ్చిపోతారు బాబా, మోసమాని ఎందుకంటారు బాబు అని అందరికీ అవిశ్వాసం చూపించేస్తారు. ఇక్కడ ఏదో శివ కాలేపులు అంటారు కదా. లేదు లేదు లేదు, దేవుడు మన ఎందుకు ఆనందించినట్లయితే ఆడరా ఆ దేశంలో మనల్ని చేర్చి దానికి ఇచ్చేస్తాడు మనకి. దేవుడికి స్తోత్రం. అయితే ఏం చేయాలి దేవుడు మన యందు అంటే ఆనందించాలి. నీ మాటలను బట్టి ఆనందించాలి, నీ జీవితాన్ని బట్టి ఆనందించాలి, నీ ప్రవర్తన బట్టి ఆనందించాలి, నీ ప్రతి విషయము కూడా, ప్రతి ఆలోచన బట్టి కూడా దేవుడు ఆనందించగలగాలి. అప్పుడే ప్రార్థన చిన్నదైనా కానీ ఆమేన్ అంటాడు. ప్రార్థన చిన్నదైనా కానీ. కాబట్టి మన ప్రార్థన అలా ఉన్నట్లుగా పొల్లులంతా కూడా ఎగరగొట్టేద్దాం. పొల్లొద్దు, గింజలు మాత్రమే. ఆ గింజలు ఎలా ఉండాలో తెలుసా?
యోగులా ఉండాలని యెహోవా ఇచ్చెను తీసుకుంటున్నాను అన్నట్లుగా అలాంటి విశ్వాసం కలిగినట్టుగా ఉండాలి. అవును పిల్లరా, యోగు జీవితం ఎంతో ప్రపంచానికి క్రైస్తవులకు ఎంత జీవాన్ని ఎంత ధైర్యాన్ని నింపిందండి. అవును, అదే ధైర్యం నన్ను కూడా నింపింది. మా మనగారు పుట్టింది 2 రోజులు ఉంది, 4 కేజీలు బరువు ఉంది, చూడటానికి అన్నీ బాగున్నాయి, కానీ లోనంతా బాగుంది, చనిపోయింది. అందుకు కాబట్టి స్థుతి కూడా పెట్టాను నేను అందరూ వచ్చాను, దేవుడు స్థుతించాలనిపించింది. ఆమె బ్రతికి ఉంటే ఒక్క సంఘంలోనే స్థుతి కూడా పెట్టాలనుకున్నాం, సరిపోయింది కాబట్టి అన్ని సంఘాలను పిలిచి స్థుతి కూడా పెట్టాలనిపించింది. అందుకనే అలా స్థుతి కూడా పెట్టడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. అవును పిల్లరా, ఆ విధంగా మనం ఉండాలి. వచ్చినప్పుడు కాదు, నష్టం వచ్చినప్పుడు కూడా దేవుని స్తుతించే ఆ మనసు ఉందే, ఆ హృదయం ఉందే, అది దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చిన్న ప్రార్థన చేసిన ప్రభువా సహాయం చేయలేదు, చిన్న ప్రార్థన చేసినా ఎవరికి దేవుడు ఆమెను అంటాడు. ఎప్పుడు చేస్తుంది 4 ముక్కల ప్రార్థన, ఒక్కొక్క ముక్క చాలా విలువైంది. ఆశీర్వదించు, వాటి గురించి చెప్పడానికి సమయం కాదు, కానీ నేను దాంట్లోకి వెళ్ళను. కానీ దేవుడు ఆయన అడిగిందంతా కూడా దయచేసాడండి, ఏది ఆపలేదు. ఆయన అడిగినట్టుగా దేవుడు ప్రేమించాడు. అలాగే నీ పిల్లరా, దేవుని వాక్యంలో చూసినట్టయితే, దేవుని లెక్క పెట్టి మనం గమనించినట్టయితే, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చివరిగా నేను ఒక మాట చెప్పి మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట అయిపోయింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనం చదువుకుని ఆ మరొక మాట ధ్యానం తీసుకుని ముగించుకుంటానండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెహోవా ద్రాక్ష తోట. గమనించండి, ఇశ్రాయేలు గురించి సూచిస్తున్న ద్రాక్ష తోట. మొదటిది ఏదేను తోట. ఏమండి, ఆదాము కాలంలో దేవుడు ఏదేను తోటను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. అక్కడ నుండి వారు బయటకు వెళ్ళారు. మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఉద్దేశించినాక ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతూ వచ్చారు. తర్వాత కొత్త నిబంధనలు వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా ఒక ఉపమానం చెప్తూ, నా ద్రాక్ష తోటలోకి 10 వారు కావాలని చెప్పి ఉదయం 5 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు కూడా వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయడానికి రండి అక్కడ ఖాళీగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమంటే బ్యాచ్ కింద తీసుకెళ్ళినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. అయితే నేటి కాలంలో తోట అనగా సంఘం పిల్లలు మనందరినీ కూడా ఆ రోజున ఆదాముని ఏదేను తోటలో పెట్టాడు. తన ఇశ్రాయేలు ప్రజలను ద్రాక్ష తోటకి ఎవరి మాదిరిగా చూపించాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వచ్చిన తర్వాత తోటకి పని చేయడానికి రమ్మని పిలిచాడు. కానీ నేటి కాలంలో చూసినప్పుడు ఆ తోట ఏంటి అంటే ఆదాము అవ్వలు తుడిచివేయబడిన తోట ఏమంటే దేవుని సంఘం అనే తోటలోకి మనందరినీ తీసుకొచ్చాడు. అక్కడ ఆయన తుడిచివేయబడ్డాడు, ఇక్కడ మనల్ని ఆహ్వానించాడు. ఎలాగా అంటే కడపటి ఏమండి ఆదాము కడపటి ఆదాము అయినట్టు. ఎవరు కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు పేరు ఆదాము. ఏమండి, దాని పౌలు గారు ఏమన్నాడంటే కడపటి ఆదాము అన్నాడు. ఏ పేరంటే ఆయన పేరు. తర్వాత ఆయన గురించి రాయబడింది ఏమండి, యేసు అనే జ్ఞాపకంతో క్రీస్తు అనే దేహంతో. ఏమండి, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు అని. ఆ విధంగా ఆయన లోకానికి వచ్చి మనందరి కొరకు, మానవ జాతి కొరకు, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ దేశము ఈ దేశము, ఆ భాష ఈ భాష, ఏ భేదము లేకుండా బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్పినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు అందరినీ ప్రేమించి అందరి కొరకు వచ్చి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆ కలవరిలో వేలాడి దుస్తుల చేతికి అప్పగించబడి రక్తమంతా చిందించి వేశాడు. కారణం ఆయన రక్తము ద్వారాగా మన పాపము నుండి, మన శాపము నుండి విమోచింపచేసి మన శిక్షను తప్పించి ఆయన యొక్క తోటలోకి మనల్ని నడిపించాడు. ఆ తోటలో ఆదాము ఆ తోటలో ఉన్నప్పుడు తాను అనేక రకాల పళ్ళతో నింపబడి ఉందండి. ఏదైనా తినొచ్చు, ఆ పళ్ళతో తృప్తి పడేవాడు. అయితే ఈ తోటలోకి వచ్చినట్టు మనకు 66 రకాల పళ్ళుతో ఉన్నట్టు ఈ తోట. ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి? 66 రకాల పళ్ళు ఉన్నాయి.
ఏమండి ఈ 66 రకాల పండ్లతో దేవుడు ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈ 66 గ్రంథాలు ఏక గ్రంథంగా చేసి, పరిశుద్ధ గ్రంథంగా చేసి, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఏమండి ఆ త్రావు పక్కన పడిపోయినట్టు ఎవడాడు? దొంగల చేతులు చిక్కినట్టు వాడిని మంచి సమయాన్ని తీసుకుని ఎక్కడ పెట్టాడు? కోటలో పెట్టినట్టుగా అవునండి. సంఘానికి స్పృశన 2 పాజులు ఇచ్చాడు. అది పాత నిబంధన, కొత్త నిబంధన. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా ఏమండి మనం ఎక్కడెక్కడో దారి తప్పిపోయి త్రావు తప్పిపోయి తిరుగుతున్న మనందరినీ కూడా ఎదిగి ఆయన మనల్ని రక్షించి ఆయన రక్తంతో విమోషింపచేసి ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెలుగా, ఆయన కుమారులుగా, ఆయన చొత్తుగా చేసుకున్నాడండి. చేసుకుని ఆయన సంఘములో మనల్ని ఏమండి ఏం చేశాడు? నాటాడు. దేవుని యొక్క మందిరంలో ఎలా ఉన్నాను? పచ్చని ఒలివ చెట్టులా ఉన్నానన్నాడు దావీదు. అలాగే ఆయన సంఘములో, ఆయన తోటలో మనలను నాటాడు. ఈ తోటలో మన నుంచి మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఒకరోజు వస్తాడు, ఈ తోటలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరి తీసుకుని వెళ్ళిపో. తోట అనగా ఒక సంఘం అని కాదు, అది సార్వత్రిక సంఘం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల సంఘాలలో ఉన్నట్టు వారు ఎవరైతే ఆ విధంగా చెట్టుబడి ఉన్నారో పొల్లు ఎగిరిపోతే బుద్ధులేని గంజిని విడిచిపెట్టబడతారు. ఎవరు చెట్టుబడి ఉన్నారో ఒక బ్యాచ్ మాత్రం ఎత్తబడుతుంది. నీకు నేను అలా ఎత్తబడాలని దేవుడు అప్పుడప్పుడు ఏమంటే మనకి ప్రత్యేకమైనటువంటి మీటింగ్లని, ప్రార్థనలని, నెల ప్రార్థనలని అలా ఏర్పాటు చేయడానికి గల కారణం ఇదే. మనందరం కూడా అవును ఎక్కడ బలహీనపడతాం, ఎక్కడ తప్పిపోతున్నాం, మళ్ళీ ఎక్కడ మనలో అవిశ్వాసం ఉంది, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎలా చేస్తున్నాం అసలు ఏమంటే మన విశ్వాసంలో ఉన్నామా లేదా అని రాకడ సమయంలో గమనిస్తాడట. ఏంటంటే విశ్వాసం గలవారై ఉన్నామో లేదో డౌటే ఏమండి. కాబట్టి మనం ఇప్పుడే కలిగింది గట్టిగా పట్టుకోవాలి. ఈ భౌతిక సంబంధమైన వాటిని దృష్టి పెట్టకూడదు. మనము ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నట్లయితే ఆయన మనసు మనం తెలుసుకున్నప్పుడు మనకి ఏమవుతుందో తెలుసండి. మనం ఏం చేద్దామో తెలుసా? ఇది యేసు ప్రభువుతో సహవాసం చేసినట్టు వాళ్ళు లోక సంబంధమైన మాటలన్నీ మాట్లాడగలుగుతారు. ఏమంటే ఆత్మ సంబంధంగా రక్షణ పొందినట్టు వారు దాహం కొని, ఆకలి కొని వారిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. సమరయ స్త్రీ ఏమండి ఆమె ఏమంటే ఇప్పుడు రక్షించబడితో ఊరు వారిని తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు నేను దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మనందరము కూడా ఏమండి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండినట్లుగా యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఒక మాట చెప్పనమని సమావేశం గారు తన శిష్యులలో 3 తీసుకుని రూపాంతరం కొండ అన్నారు. కానీ కొండ పేరు రూపాంతరం కాదు, వీళ్ళు వెళ్ళినప్పుడు కొండే, కానీ తర్వాత జరిగిన ఆ సంఘటనలు బట్టి దాన్ని రూపాంతరం కొండ అయిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అక్కడ ఉన్నప్పుడు నిజానికి యేసు ప్రభు మెలుగుకలు ప్రార్థన చేయడం కానీ అలా చేయలేదు. అయినా సరే చివరి ఘట్టాన్ని చూశారు వీళ్ళు. చివరి ఘట్టాన్ని ఏమండి అక్కడ జరిగిన సంఘటన అంతా అక్కడంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఇతర దైవజనులు వచ్చారు, మాట్లాడారు. అక్కడ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు మెలుగు వచ్చింది మనవాడికి. చూడగానే ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ వెలుతురు, ఆయన మొక్కలోని ప్రకాశం ఇదంతా చూసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలుసా? ప్రభువా మనం ఇక్కడే ఉండిపోతామయ్యా, కిందకి వెళ్ళొద్దాం, ఆ ప్రజల మధ్యకి వెళ్ళొద్దు, వాళ్ళ మనస్తత్వం మంచిది కాదు, వాళ్ళ ఆలోచన మంచిది కాదు, రకరకాలుగా ఎలుసుకుంటూ ఉన్నారు వాళ్ళు, మనం ఇక్కడే ఉండిపోతాం అన్నట్లుగా వాళ్ళు అంటారు. మనం ఇక్కడే ఉండిపోతామయ్యా, ఇక్కడే గడిపేద్దాం, ఇక్కడికి వెళ్ళొద్దు. అవసరమైతే నీకు ఒకటి, ఏలియాకి మోషే ఒకటి, 3 ఏం చేస్తాం? పాఠశాల కట్టేస్తాం. ఇక్కడే ఉండిపోతాం. చూడండి ఆ కొంత సమయం, ఆ కొద్ది ఆ మహిమను చూడగానే వాళ్ళ ఆలోచన మారిపోయి, ఎవరి ఆ ఉద్దేశాలు మారిపోయి, వాళ్ళ ఆశలు మారిపోయి, వాళ్ళ విధానం మారిపోయింది. అలా దేవుడితో సహవాసం చేసినట్లయితే ఈ ప్రార్థన మారిపోతుంది, నీ విధానం మారిపోతుంది. అవి అందులో బైబిల్ చెప్పే మాట ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెనకండి, అప్పుడు
మీకు ఏది కావాలో మీరు అడగకపోయినప్పటికీ మీ పరలోకపు తండ్రి వాటిని మీకు అనుగ్రహిస్తాడు. అడగకుండా అనుగ్రహిస్తాడండి, అడగకుండా ఇస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలు, మనం ఆయనతో దగ్గరగా సహవాసం చేసినప్పుడు, ఆయనతో దగ్గరగా మనం ఉన్నప్పుడు, అవునండి, ఆయన దగ్గరగా ఉన్నప్పుడు మన హృదయంలో ఆయన యొక్క భారం మనం పెడుతూ ఉంటాడు. మన మాటలు లోకానికి ఎక్కువ, అవిశ్వాసానికి ఏమాత్రం నచ్చవు. అవునండి, ఏమాత్రం కూడా నచ్చవండి. ఆయనతో సహవాసం చేయకూడదు. ఆ మాటల విధానం వెళ్ళిపోతుంది. మా నాన్నగారికి అమ్మగారికి నచ్చలేదు, కుదురుతో లేదని చెప్పి తీసుకొచ్చారు, పెద్దగా గొడవ చేశారు. ఏమాత్రం అయితే నేను ఏం కుదరతానండి కానీ ఓకే అనుకున్నాను. మళ్ళీ వాడు అందరినీ దగ్గర తీసుకొచ్చాడు, రక్షణ నడిపించాడు. అప్పుడు ఆయనతో మనం సహవాసం, ఆయనతో సహవాసం చేసే ఆ అనుభూతి, ఆ అనుభవం నీకున్నదా? అది ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు చాలా వందల సందర్భాలు చెప్తాయండి. రాత్రులంతా గడిపిన సందర్భం, ఒంటిగా దేవుడితో గడిపిన సందర్భం, దేవుడు పొలాల్లోకి వెళ్ళి, దేవుడు ఇంటికాడ ప్లాన్ చేసుకుని ప్లాన్ కింద కాదండి, పొలాల్లో గాలి బిడ్డలో ఉండి కొన్ని గంటల సేపు ప్రార్థన చేయడం ప్రభుత్వం పంపించాడు. అవునండి, ఆ అనుభూతి వేరు, ఆ ఆనందం వేరు, ఆ సంతృప్తి వేరు, ఆ సంతోషం వేరు. నేను ఏది అడగలేదండి ప్రభుత్వం బిడ్డారా. నాకు నా హృదయం ఏమిటో తెలుసా? ప్రభువా నీదే ప్రార్థన చేసుకున్న ప్రారంభంలో ఏమని తెలుసా? ఆస్తి వద్దయ్యా, ఐశ్వర్యం వద్దయ్యా, ఆత్మలు కావాలయ్యా, ఆత్మలు కావాలయ్యా, ఆత్మలు కావాలయ్యా, నశించిపోతున్నారయ్యా, ఆత్మలు కావాలయ్యా. ఆ ఆరాటాన్ని దేవుడు నాలో పెట్టాడు. ఇది అర్థం ఇది కాదు. ఈ అంతవాడు దేవుడు అంటాడు అన్నట్టుగా అనుకునేవారు. నాకు ఏదో అనుకున్నట్టు అనుకునేవాడు. ఇంకా లోకంతో ఏమి కూడా సంబంధం ఉండేది కాదు. ఆ విధంగా ఒకడు ఉంటూ ఆయనకు అంత ఆరాటం, దేవుడు చూడండి. ఆయన అలా చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడతాం చక్కగా మన పేరుతో పిల్లతో ఆ స్వరం వింటాం. ఇదంతా అనుభూతి చూసినప్పుడు దేవుడు ఈ లోకంలో ఏదో బతకాలని, ఏదో సంపాదించాలని, ఏదో స్థిరం ఉండాలని అనిపించదండి. ఆయనతో ఉండే సార్, ఆయనతో చూడే సార్, కటికి బిడ్డలో ఉన్నప్పటికీ కూడా అద్భుతాన్ని అనిపిస్తాడు. ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు మన కోసం అన్నీ ఆయనే చర్చ చేస్తాడండి. అవును దేవుడు కదా. ఆ విధంగా ఆత్మల పట్ల దేవుడు ప్రారంభించాడు, సైకిలిచ్చాడు. సైకిల్ అర్థమవుతుంటారు, సైకిల్ స్తోత్రం అని చెప్పి సైకిల్ మైషన్ తప్పుని కేశవరం దేవుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలంటే దేవుడు మాట్లాడినప్పుడు కేశవరం మరి రావడం జరిగింది. సువార్త చేయడానికి పిల్లల ఆ విధంగా అక్కడ దేవుడు గొప్ప సంఘాన్ని దేవుడు సిద్ధం చేశాడు. నాకంటే భక్తి పరులను అక్కడ లేపుకున్నాడు, నాకంటే ప్రార్థన పరులు అక్కడ లేపుకున్నాడు. వారు ప్రార్థన చేయగా మరొక సంఘం స్థాపించబడింది, మళ్ళీ వాడు ప్రార్థన చేయగా ఇంకో సంఘం స్థాపించబడింది. కాబట్టి ఈ చుట్టుపక్కల అలాగే సుమారు 4 ఏళ్ళు ఆ సంఘం స్థాపించిన కారణం దేవుడు ఆ విధంగా మరి ఏర్పాటు చేసి ఉన్నాడు. కనుక నేను సువార్త చేస్తూ ఉంటే కొంతమంది బిడ్డలు ఏమన్నారు, కొంతమంది రక్షణ బిడ్డలు అన్నారు, అయ్యా మాకు ఆటోలు ఉన్నాయి, అయ్యా మేము వస్తాం సువార్త. కానీ వారం సువార్త కలుపుతుంటే ఎవరి దేవుడు మరొకరితో మాట్లాడాడు, అయ్యా మీరు కొన్ని గ్రామాల సువార్త కలుపుతారు, ఇంకా దూరం వెళ్ళాలని చెప్పేసి ఏమంటే కారే కొనుక్కొచ్చేసారు. నాకు కారు కొనుక్కొచ్చి శుక్రవారం 10 మంది ప్రార్థన చేస్తున్నాం. 9 లక్షలు బరువులని ప్రార్థించి తాళం చేతికి స్పీడ్ బాక్స్ పెట్టారు, ట్యాంక్ ఫుల్ చేసి ఓ డ్రైవర్ తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు చిన్న పాపం ఉంది కాబట్టి డ్రైవింగ్ ఇది వచ్చో రాదని చెప్పి ఆ రోజు సందర్భంగా పాస్టర్గారితోనే ఉండి డ్రైవింగ్ నేర్పుకోవడానికి అని చెప్పి డ్రైవర్ తెచ్చి నా దగ్గర పెట్టేసేయారు. అయితే ఆయన పక్కన పెట్టుకుని నేను ఆయనకి ఏడాది కానీ నేను మొత్తం పనుబంధంగా తిరగడం మొదలుపెట్టాను. ఇంతే కదా, దానికి కొంచెం డిఫరెన్స్ అనుకున్నాను. దేవుడికి స్తోత్రం. కాబట్టి నాకు ఏది కావాలో నేను అడగకముందే నాకు ఇల్లే కావాలని పిలిచాను. ఏమండి అలాగే ఒక సందర్భంలో మందిరాన్ని నిర్మించాలని దేవుడు చూపించినప్పుడు, దర్శనంలో మాట్లాడినప్పుడు, మందిరం నిర్మిస్తున్నప్పుడు మా బంధువులు అందరూ వచ్చి నాతో డైరెక్ట్గా మాట్లాడేవారు కాదు. అంటే నా కోపం ఉంటారు, అంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను. ఫ్రెండ్గా మాట్లాడింది కదా, తెలియని కూడా ఇది కోపం ఉంటారు. ఇక్కడ తెలుసు కాబట్టి వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. అందుకు నేను ధన్యుడిని, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గోపం మా పాస్టర్ దగ్గరికి వచ్చి ఇదిగో 2 అమ్మాయిలు ఉన్నారు, మీరేంటి మొత్తం మంది దాంట్లో చేస్తారు, రేపు పిల్లలు ఇది చేస్తారా? వాడు అంటే అనేక ఉన్నతమైన స్థానాలు పెట్టాడు. మా ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
సహాయం చేయలేదు. మా బిడ్డలకి అయ్యో అయ్యో మరి ఏం చూడండి, దేవుడు తీసుకొచ్చారు. కట్నం అడిగితే పెళ్లి చేయగలిగి చెప్పారు మీతో. అదే విధంగా మేము ఏమొద్దండి, మీ అమ్మాయిని తీసుకురావాలనుకోండి. వాళ్ళు వచ్చి మొత్తం ఆ విధంగా మరి బిడ్డలకు వివాహాల విషయంలో ఈ రోజు కూడా ఏమండి మా నుండి ఏది ఆశించరండి. ఇదిగో మా పాప దివ్య అప్పుడు 4 నెలల రెండోసారి నీళ్ళు పోస్తుంది, 5 నెలల కాబట్టి నీళ్ళు పోస్తుంది. ఏమంటే డాక్టర్ గారికి ఇక్కడ కొంచెం అలవాటు ఏంటని చెప్పారు మనకు ఎర్రమూడి తిరిగి వచ్చారండి. నేను అంటాను సీటుకు వస్తానండి, ఓపించుకున్నాను వాళ్ళే అన్నీ చూసుకుని అయిపోయింది బయటకు వస్తాను. నేను మధ్యలో అంటాను నేను వస్తాను అంటే నేను వస్తే డబ్బు నేను ఇచ్చేస్తానేమోనని రావద్దు, మీకు ఎందుకు చెప్పాను కదా అయిపోతుంది. అటువంటి కొడుకులు లాంటి అల్లుడు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రియ దేవుడు అంతకంటే ఏం కావాలి మనకి ఈ రోజుల్లో? అవునండి ప్రియ దేవుడున్నారా, ఇదంతా కూడా అడిగితే కాదు ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో సహవాసం చేయండి. ఆయనతో సహవాసం చేసినప్పుడు అవును ప్రభు ఆయన హృదయంలో ఉండి ఆ వేదన ఆ ఆశ అంతా కూడా మనకు వస్తుంది. ఈ లోక సంబంధం ఆశలు కాదు, ఆయన ఎవరి రాజ్యం గురించి, ఆయన నీతి గురించి, నశించిపోతున్న వారి గురించి. ఈ సమయంలో ఎంతో మంది రోజు నశించిపోతున్న వ్యక్తి వల్ల మరి మీరు ఎంతమంది ప్రార్థన చేశారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? నేను చేతులెత్తమని అడగని కానీ చెయ్యండి. అది రోజు కూడా కలిసి వేస్తానండి. వారు ఏమి అడగండి, అమాయకులు చనిపోయారు, వృద్ధులు వాళ్ళు చనిపోతున్నారు. ఇంకా ఒక ఆయన మాట్లాడుతున్నట్టు మాట రష్యా సైనికుడు వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నారు, మీరు కూడా ఏమంటారు? దేవుడు వాళ్ళు యుద్ధం చేయండి, ప్రజలు కూడా అంటారట. ప్రజలు కూడా యుద్ధం చేయకుండా వాళ్ళు ఆయుధంకి యుద్ధం చేయాలనుకున్నారంటే, కానీ ఆ యంత్రం వస్తుంటే కొంతమంది ఆ యంత్రం కింద పడుతున్నారట. మా మీద నుంచి మమ్మల్ని కాల్చి బదులు మా మీద పడితే ఇక్కడ అలా వాళ్ళ నుంచి వెళుతుంటే ఆ రక్తం చిందిస్తుంటే నా మనసు కలిసిరేస్తాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని ఎంతో వేదన పొందాడు. ఆ సైడ్ చచ్చిపోయాడు. కానీ అంతా చూస్తుంటే మనం ఎంతో బాగుందండి. కానీ వాళ్ళు నిజంగా పనులు పెట్టారు, ఇల్లు పెట్టేశారు, వాకులు పెట్టేశారు, అన్ని వదులు పెట్టేశారు. పట్టుబట్టలతో పనులు చేస్తున్నారండి. ఒక ఆయన బయటకు వచ్చి ఏదో కొనుక్కోవాలనుకుంటున్నకి ఒక బాంబు ఏదో పడుతుంది, చచ్చిపోయారు అన్నట్టు అనుకుంటారు. ఏదైనా అంతా చూసినప్పుడు ఎవరు మనకు ఎలా నిలబడుతుంది, మనం ఎలా నిలబడుతున్నామండి? కానీ వాళ్ళందరూ కూడా అందులో చాలా మంది దేవుడు నమ్మిన నమ్మకపోయారు. వాళ్ళందరూ దేవుడు చూడండి రక్షణ పొందాలండి. కానీ మరి దేవుడు అనుమతించాడో తెలియదు, ఒక సాతానిక ప్రేమ తెలియదు. కానీ ఏదేమైనా ప్రభు రాకడానికి మాత్రం జల్దీ చెప్పాడు ప్రభు. అందులో బట్టి ప్రార్థన చేయడం ఏదో ఒక దేశం వెళ్తాం. ఏమండి కరువులు, రోగాలు, ఆల్రెడీ రోగాలు వాళ్ళ కుదిపేస్తుంది ప్రపంచం అంటారు. అది కోల్పోక మునిపే మళ్ళీ చూడండి. మరి ఇది 3వ ప్రపంచంలో దారి తీయచ్చు అంటున్నారు. నిజమే, ఏదో కొంతమంది పక్కకు పోతే మరి కొంతమంది పక్కకు పోతే అది 3వ ప్రపంచం. అప్పుడు ఇలా ఉండవండి, సగం మంది చట్టాలి. బతిమూడు కూడా చట్ట పదతో ఉండాలండి. వారాలతో ఏమైనా అనుభవం వేసినప్పుడు ఒక చచ్చిపోతున్నాడు ఒక రకంగా మంచుడే, బతుకుంటే బతుకు సామర్థ్యంగా ఉంటున్నాడు, మామూలుగా ఉంటున్నాడు అని ప్రభు అక్కడ సూచింది. అది సేవ లేకుండా ఏది కాదు. అందుకు బట్టి భయపడవద్దు కాదు, భయపెట్టడానికి కాదు చెప్పే మాట. కానీ నశించిపోతున్నాను వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. బాధలు ఉన్నారు, కష్టాలు ఉన్నారు. చాలామంది ఏమైనా స్టూడెంట్గా వెళ్ళి అక్కడ MBBS చేస్తున్నారు. కానీ చాలామంది తీసుకొస్తుంది ప్రభుత్వం. చాలామంది ఉన్నారు, కొంతమంది బదిలీ ఉన్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ అవునండి, ప్రార్థన చేసినప్పుడు నీ గురించి ఎవరిని నువ్వు ఎదుర్కోవు. అవునండి, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆయనతో సహవాసం చేసినప్పుడు వాళ్ళన్నిటినీ ప్రభు ఎంతగానో ఆ హృదయలో జ్ఞానం చెందుతున్నాడు, పరితాపడుతున్నాడు. అది మనకి ఎంతైనా మనకి కనీసం ఎవరిని 100% ఒక్కొంతైనా మన హృదయం వాళ్ళ కొరకు మనం ప్రార్థించాలి. దేవుడి మాటలు దీవించి ఆస్తులను చురుగాక ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కంటి మీద అందరూ ప్రార్థన చేద్దామని ఈ సమయంలో తయారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా ఇంకొక గుప్తంగా ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఈ 2 వాక్యం కూడా ప్రార్థన చేద్దాం. మొదలుగా
మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? ప్రార్థన చేయమని ఉంటామండి, ప్రార్థన చేయమని వారు వద్దండి. నువ్వు ప్రార్థన ఎంతమంది చేయించండి అనేది ప్రభుకి ఇష్టం కాదు. ప్రార్థించే బిడ్డగా, ప్రార్థన యోధుడుగా, ప్రార్థన యోధురాలుగా, ప్రార్థన యోధుడుగా, అవునండి సమయంలో ఎప్పుడులాగా ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామండి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎప్పటికీ విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రార్థన చేద్దాం, మనందరూ ప్రార్థన చేద్దాం. ఎన్నో మాటలను బట్టి మన జీవితాలను దిద్దుకుందాం, సరి చేసుకుందాం. లోక సంబంధంగా, ఈ ప్రకృతి సంబంధంగా, అవిశ్వాస సంబంధంగా కాదండి. మనందరం కూడా మనం పరీక్షించుకుని, మనం తవ్వుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం అయిన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభు నిజమే గడిచిన 2 నెలలు కాచి కాపాడి ఈ యొక్క నేను 3వ నెలలో మొదటి శనివారం దినమందు అయ్యా మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ముఖ్యంగా ప్రభు ఎంతవరకు దేవా నాయన మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభు ప్రార్థన నేను ఏ విధంగా చేయాలో ప్రభు స్తోత్రాలు. అసలు ప్రార్థన అంటే ఏమిటో ప్రభు నాయన మాతో నేను విపులంగా మీరు మాట్లాడిన విధమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమేనైనా మా ప్రార్థన నీకు ఇష్టమైనదిగా అయ్యా ఉండడానికి సహాయం చేయండి. వ్యర్థమైన ప్రార్థన మాలో తీసివేయండి స్తోత్ర. నిజమే భోజనం మా ఎదుటి పెట్టి దేవా స్తోత్ర. అయ్యా నైనా చిన్న ప్రార్థన నైనా మీరు మా ఎదుటి పెట్టారు. అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే భోజన ప్రార్థన నీకు ఇష్టమైందని అయ్యా మీరు అంగీకరించారని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయ్యా అలాగే మా ప్రార్థన నైనా మీరు అంగీకరిస్తున్నారా లేదా, అలాగే అయ్యా మా ప్రార్థన నైనా మీకు అంగీకారంగా ఉంటుందా లేదా మాకు మేముగా యోచన చేసుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా అయ్యా నీకు ఇష్టమైన ప్రార్థన చేయనట్లుగా దేవా స్తోత్ర. అట్టి ప్రార్థనాత్మతో నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా నింపండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజమే యోగును నేను మా ఎదుటి పెట్టావు దేవా స్తోత్రం. నిజమే ఎలాంటి నైనా అయ్యా కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ దేవా స్తోత్ర ఆయన ప్రార్థన నైనా మీకు ఇష్టమైంది తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీకు అంగీకారమైంది నైనా ఆ విధంగా ప్రభా స్తోత్రం. మేము ప్రార్థన చేయ మోకరించినప్పుడు ఏదేదో ప్రార్థన చేయడం కాదు కానీ ప్రభా స్తోత్ర అయ్యా మా ప్రార్థన ఒక క్రమం ఉండడానికి సహాయం చేయండి. అయ్యా మా ప్రార్థనలో ఒక వాలు ఉండటానికి, ఒక వీలు ఉండటానికి దేవా స్తోత్రాలు సహాయం చేయండి తండ్రి స్తోత్ర. నిజమే మాకు కావాల్సింది మేము అడగటం కాదు కానీ ప్రభా స్తోత్ర ప్రార్థన అనగా నీతో సహవాసం అని నైనా మీరు మాకు నేర్పించారు తండ్రి స్తోత్ర. నిజమే నీతోనైనా సహవాసం చేస్తూ ప్రభా మీతో స్నేహం చేస్తూ దేవా స్తోత్ర. ఏ దేవుడు ఆదామవ్వలు ప్రభా అయ్యో మీ స్వరం వినగానే ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ప్రభా మీ ఎదుటికి వచ్చి మీతోనైనా సహవాసం చేసేవారు నైనా. ఆ విధంగా ఆయన సహవాసం చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. ఆ విధంగా స్నేహం చేయడానికి సహాయం చేయడానికి స్తోత్రం. నిజమే అబ్రహాము మీతో సహవాసం చేసేవాడు దేవా. అయ్యా మీ స్నేహితుడు అనిపించుకున్నాడు కనుక భూమి మీద అయ్యా చేయబోయే కార్యం నా స్నేహితుడైన అబ్రహాముకు దాచిద్దనా అంటున్నాం. నిజమే అలా నేను అబ్రహాము వలె ఆదాము వలె ప్రభా మీతో సహవాసం చేయడానికి సహాయం చేయండి స్తోత్ర. నిజమేనైనా మాకు ఏది కావాలో మీరు ఇస్తారు. నిజమే అయ్యా నీవు అంటున్నావు దేవా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగమంటాను నైనా స్తోత్రాలు. నిజమే ముఖ్యంగా ప్రభా నైనా మాకు ఇష్టమైంది పక్కన పెట్టి అయ్యా మీ యందు మేము నిలిచి ఉండడానికి సహాయం చేయండి నాయన. అయ్యా మా యందు నీ మాటలు నిలిచి ఉండడానికి సహాయం చేసి ఆ రీతిగా ప్రభా నీ కృపలో అయ్యో నీతో స్నేహం చేస్తూ మా జీవిత అంతము కూడా ప్రభా స్తోత్ర అయ్యా మీ కృపలో ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా నిజమే లోకమంతా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు నాయన స్తోత్ర. నిజంగా అనేక ఆత్మలు నాశనం అయిపోతున్నాయి నాయన, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభా స్తోత్ర. నిజమే వాటి విషయమైన భారం మాలో పెట్టింటే స్తోత్ర. నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన మీ ప్రార్థన చేయించుకునే వారిగా కాక ప్రార్థన చేసేవారిగా, అనేకుల కొరకు అంగలార్చేవారిగా, మొరపెట్టేవారిగా, రోధించేవారిగా, విలపించేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా అయ్యా నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి బలపరిచి ఆదరించి తోడే నడిపించమని ఇంతవరకు తోడున్న గొప్ప దేవ ఇక ముందు కూడా తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి.